Hello everyone, welcome to my first ever health podcast. I am Dr. Shilpa, a consultant dermatologist. So vascular surgery ante general ga varicose veins anukuntaru. Let us break this myth because there are many other things that are happening in vascular surgery. So I take the privilege to introduce Dr. Sanjeeva Rao, the vascular and endovascular surgeon and the MD of Chiranjeevi Group of Hospitals. Welcome sir. థ్యాంక్ యూ అమ్మా. సార్ ఇప్పుడు వాస్కులర్ సర్జరీ గురించి చాలామందికి తెలియదు. లైక్ వీ నో అబౌట్ కార్డియాక్ సర్జరీ ఆర్ న్యూరో సర్జరీ ఆర్ సమ్ అదర్ సర్జరీస్ ఇవన్నీ తెలుసు. వాస్కులర్ సర్జరీ ఈజ్ ఎమర్జింగ్ బ్రాంచ్. సో ఐ జస్ట్ వాంట్ టు టేక్ అవే ఆల్ ద మిత్స్ వాట్ the common public as well as the doctors outside also. So many of the other doctors also don't know what vascular surgery is and how what surgeries are performed actually. But ఎక్కువ మంది ఏంటంటే వాస్కులర్ అంటే వారికోస్ వెయిన్స్ అనుకుంటారు. బట్ how do you introduce your vascular surgery, or how are you into this vascular surgery? What inspired you to be into vascular surgery? యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకుంటే వాస్కులర్ సర్జరీ అనేది మీరు అన్నట్టు చాలామంది వాస్కులర్ అంటే ఓన్లీ హార్ట్కి ట్రీట్ చేసే డాక్టర్లు అనుకుంటారు. ఇంకొంతమంది ఓన్లీ వారికోస్ వెయిన్స్ ప్రాబ్లం ట్రీట్ చేసే డాక్టర్స్ అనుకుంటారు. సో దీని గురించి సరైన అవగాహన ప్రజల్లో లేదు, కొంతవరకు డాక్టర్స్లో కూడా లేదని కూడా చెప్పుకోవచ్చు. అసలు మేము ఎగ్జాక్ట్గా ఏం చేస్తాము, ఏం ట్రీట్ చేస్తాము అనేది అవగాహన లేదు. సో మీరు ఎంచుకున్న టాపిక్ కానీ ఇది చాలా ప్రజలకి కావాల్సిన టాపిక్. అండ్ నౌ ఇట్స్ నాట్ ఎమర్జింగ్ బ్రాంచ్, ఇట్ ఈస్ ఫుల్లీ ఎమర్జ్డ్ బ్రాంచ్ అండ్ ఫుల్లీ బ్లోన్ అప్ థింగ్ ఇన్ వాస్కులర్ సర్జరీస్ ఆర్. మేము ఏమేం చేస్తామనేది తెలియటం చాలా అవసరం ప్రజల్లోకి. సో కమింగ్ టు వాస్కులర్ సర్జరీ అంటే ఏమిటి? సో వాస్కులర్ సర్జరీ అంటే మన బాడీలో కాళ్ళ టిప్స్ నుంచి బ్రెయిన్కి సప్లై చేసే మెయిన్ కెరోటిడ్ రక్తనాళం అంటాం మనం మెడ దగ్గర. సో మొత్తం మన ఆర్గన్స్కి మొత్తం ఏదైనా జీవం రావాలంటే రక్తం కావాలి, అంటే బ్లడ్ వెళ్ళాలి. సో ఆ బ్లడ్ సప్లై చేసే మెయిన్ వెజల్స్ని బ్లడ్ వెజల్స్ ద్వారానే వెళ్తుంది. సో రక్తం వెళ్తే అయిపోద్దా పని కాదు, మళ్ళీ ఆ యూజ్ అయిన బ్లడ్ కూడా మళ్ళీ వెనక్కి రావాలి. సో ఎప్పుడైతే రక్తం వస్తుంది మళ్ళీ పోతుంది అంటే రావాలి పోవాలంటే కొన్ని ఛానల్స్ కావాలి, ఆ ఛానల్సే బ్లడ్ వెజల్స్ అనమాట. ఇలాగా మన బాడీలో ఒక జీవానికి మెయిన్ అంటే లైఫ్కి కారణమయ్యే మెయిన్ థింగ్ సప్లై చేసేది తీసుకువెళ్ళేది మెయిన్గా ఫస్ట్ మనం వాస్కులర్ సర్జరీలో ఆ ఎంటైర్ ఈ థింగ్స్ అన్నీ చూసేదే ఈ వాస్కులర్ సర్జరీ యొక్క ఫీల్డ్ అనమాట. దీంతో పాటు ఇక్కడతో అయిపోయిందంటే కాదు, ఇంకొక రక్తనాళాలు కూడా ఉన్నాయి, మనకు చాలామందికి తెలియదు, 90% ఆఫ్ ది పీపుల్కి తెలియదు. దే ఆర్ కాల్డ్ యాజ్ లింఫాటిక్స్. అంటే ఇవి మూడో రకమైన రక్తనాళాలు అనమాట. ఇవి ఒక ట్రాన్స్పరెంట్ ఫ్లూయిడ్ మన బాడీలో ఉన్న ఒక మలినాల్ని అంటే ఇంప్యూరిటీస్ని తీసుకెళ్ళి ఒక ట్రాన్స్ప్లాంట్ బ్లడ్ వెజల్స్. ఇలాంటి బ్లడ్ వెజల్స్ కూడా మేము ఈ వాస్కులర్ సర్జరీ ఫీల్డ్లో కవర్ చేస్తాం. ఓకే, సో యు ఆర్ కవరింగ్ ఆర్టరీస్, వెయిన్స్ అండ్ ద లింఫాటిక్స్. యా, ఓకే. సో ఆర్టరీస్ అంటే చాలామందికి అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే రక్తాన్ని గుండె నుంచి కింద మనకి ఎంటైర్ బాడీకి సప్లై చేసే రక్తనాళాలు. దే ఆర్ కాల్డ్ ఎస్ ఆర్టరీస్. అంటే న్యూట్రియంట్స్ ఫస్ట్ సప్లై చేయాలి. యా, సప్లై చేయాలి, లైఫ్ ఇచ్చేదాన్ని ఆర్టరీస్ అంటాం. సో ఆ లైఫ్ని కంటిన్యూటీ ఉండాలి అంటే మళ్ళీ అది సర్క్యులేషన్ అవ్వాలి. సో అక్కడి నుంచి మళ్ళీ ఇంప్యూరిటీస్ తీసుకెళ్లేదాన్ని వెయిన్స్ అంటాం. సో తెలుగులో సిరలు అంటాం, ఆర్టరీస్ని ధమనులు అంటాం, ధమనులు సిరలు. ఓకే, సో ఈ రక్తం తీసుకెళ్లే బ్లడ్ వెజల్స్ని ఆర్టరీస్ అంటాం. ఆ రక్తనాళాల్లో ప్రాబ్లమ్స్ వస్తే మేము ఎలా డీల్ చేస్తాం కూడా మనం డిస్కస్ చేద్దాం. సో కమింగ్ టు ద సెకండ్ పార్ట్, వారికోస్ వెయిన్స్ అంటే చెడు రక్తం తీసుకెళ్లే రక్తనాళాల్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. సో వాటిని కూడా మనం ఎలా డీల్ చేస్తాము, ఎలాగా వాళ్ళు ట్రీట్ చేస్తాము అనే దాన్ని తెలుసుకునేది వీనస్ డిసీజెస్ అంటాం. అండ్ థర్డ్ పార్ట్ ఈస్ లింఫాటిక్స్. అంటే ఈ ఇంప్యూరిటీస్ని తీసుకెళ్లే మూడో రక్తనాళాలని లింఫాటిక్స్ అని చెప్తున్నాము. సో ఆ ప్రాబ్లమ్స్ కూడా మనం లింఫాటిక్ డిసీజెస్ అని 3 కేటగిరీస్లో, ఆర్టీరియల్ డిసీజెస్, వీనస్ డిసీజెస్ అండ్ లింఫాటిక్స్, ఈ మూడు మన బాడీలో ఏమేమి ఉంటాయి, ఎలా మేము ట్రీట్ చేస్తాం అనేది మనం ఈ వాస్కులర్ సర్జరీ ఫీల్డ్ ద్వారా అందరికీ మనం చెప్పచ్చు. అండ్ వాళ్ళకి ఇప్పుడు అడ్వాన్స్డ్గా హౌ వీ డూ డిఫరెంట్ ఇన్ డిఫరెంట్ బ్రాంచెస్ అనేది కూడా మనం వాళ్ళకి అవగాహన ఇచ్చినట్టయితే ఈ పోడ్కాస్ట్ రియల్లీ పీపుల్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నాట్ ఓన్లీ ఫర్ ద పీపుల్, ఫర్ డాక్టర్స్ ఆల్సో. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టు లైక్ ఆర్టరీస్ సప్లై ఎవ్రీ ఆర్గన్ ఆఫ్ ద బాడీ. సో
ఇప్పుడు మన కన్వీనియన్స్ కోసం ఇన్ ద మెడికల్ ఫీల్డ్ వీ హ్యావ్ డివైడెడ్ ఈచ్ బ్రాంచ్ ఇంటూ సెపరేట్. ఈఎన్టీ వేరు, స్కిన్ వేరు, తర్వాత కార్డియాలజీ వేరు, ఓబీజీవై వేరు. సో ఈచ్ వన్ విల్ హ్యావ్ link up with the vascular surgery. So I have just researched with my friends, my colleagues, everybody. So everyone send us some bunch of questions, whatever they have, like vascular lo etla untadi, how is this linked to vascular, how all these questions are there. So I just want to go and ask each the most common question from each branch, so that everyone will get the information. Okay. So first start with my branch, dermatology. So mainగా నేను చూసేది most of them they come with pigmentation over the legs. Yeah. So being in the department of multi-speciality group of hospital, so I take the privilege of vascular surgery also. So is pigmentation per se a disease of vascular surgery, or is there anything else that we have to take into vascular surgery? Like ఇప్పుడు వారికోజ్ వెయిన్సే ఉన్నాయి అనుకోండి. సో వారికోజ్ వెయిన్స్ జనరల్గా మనం ఏమనుకుంటాం, స్టేసిస్ ఎగ్జిమా వచ్చింది, సో దానివల్ల వాళ్ళకి ఇది ఉంది, అది ట్రీట్ చేస్తే సరిపోతుంది అనుకొని చాలామంది డర్మటాలజిస్ట్ అవుట్ సైడ్ ఆల్సో హూ వాట్ ఆల్ పేషెంట్స్ కమ్ టు చిరంజీవి హాస్పిటల్స్, నేను చూసిన వాళ్ళల్లోని దే ఓన్లీ గివ్ దెమ్ దట్ స్టిరాయిడ్ ఆర్ మాయిశ్చరైజర్, దట్స్ ఆల్. సో ఇన్నర్గా వాళ్ళు ట్రీట్ చేసుకోవాలి అంటే వీ హ్యావ్ టు గో విత్ ద వాస్కులర్ ట్రీట్మెంట్ యాజ్ వెల్. సో హౌ do you identify as a vascular surgeon this patient needs a surgery? So what is the stage at which you are going to suggest them a surgical procedure? Yeah, most of the patients, vascular patients go to dermatologist ముందు వెళ్తారు. సో వెళ్ళి, ఎందుకంటే వాళ్ళు కామన్గా చెప్పే ప్రాబ్లం మా స్కిన్ ఇచ్చింగ్ ఒకటి వస్తుంది అంటారు. అండ్ సెకండ్ థింగ్ బ్లాకిష్ డిస్కలరేషన్ అవుతుంది, కాళ్ళ కింద బ్లాకిష్ డిస్కలరేషన్ అవుతుంది అంటారు. ఇంకొంతమంది ఇన్ఫెక్షన్ అయ్యి సెల్యులైటిస్ అనే ప్రాబ్లంతో కూడా మా కాళ్ళన్నీ ఎర్రబడిపోయి వాపు వస్తున్నాయి, స్కిన్లోంచి నీళ్ళు లాగా సమ్ డిశ్చార్జెస్ కమింగ్ అని ఇబ్బంది పడుతుంటారు. సో ఎన్నిటికీ ఫస్ట్ వాళ్ళు థింక్ చేసేది నా స్కిన్లో ప్రాబ్లం ఉందని అనుకొని మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ విల్ గో ఫర్ ఏ డర్మటాలజీ ఒపీనియన్కి వెళ్తారు. సో చాలామంది డర్మటాలజిస్ట్ ఏంటంటే ఇప్పుడు దే ఆర్ ఎన్లైటెండ్ విత్ దిస్ ఆల్ ద కండిషన్, దీనికి ఏదో అండర్లయింగ్ ప్రాబ్లం బ్లడ్ వెజల్తో ఉన్నట్టు ఉంది అనేది సస్పెక్ట్ చేసి మోస్ట్ ఆఫ్ ది డర్మటాలజిస్ట్ విల్ డూ డాప్లర్ స్కాన్. అంటే ఒక డాప్లర్ స్కానింగ్ అట్లీస్ట్ దే కెన్ ఆల్సో అడ్వైజ్, ఏ ఊర్లోనే అడ్వైజ్ చేయొచ్చు, ఎందుకంటే వాస్కులర్ సర్జన్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఎవ్రీవేర్. అండ్ స్టిల్ వీఆర్ మెయిన్లీ కన్ఫైన్డ్ టు ది మెట్రో సిటీస్ మాత్రమే కాబట్టి, సో వాళ్ళు డిస్ట్రిక్ట్ లెవెల్స్లోనైనా దే అడ్వైజ్ స్మాల్ స్కాన్, డాప్లర్ స్కాన్, విచ్ మోస్ట్ ఆఫ్ ది ప్రాపర్ సెంటర్స్లో అయితే స్టాండింగ్ పొజిషన్లో కూడా దే చెక్ ఫర్ ద వారికోస్ వెయిన్స్, ఇలాంటి సస్పిషన్ ఉన్న పేషెంట్స్. సో వన్స్ they are diagnosed with underlying vascular problem like varicose veins or AV malformations or KT syndrome, ఇలాంటి రేర్ థింగ్స్ కూడా కొన్ని వీళ్ళు డర్మటాలజిస్ట్ వండర్ఫుల్ గా డయాగ్నోస్ చేస్తున్నారు. yes KT syndrome with port vein stain, port vein and stain, one leg elongated and the varicose veins. Okay, fine. సో వీళ్ళు ఇలాగా వండర్ఫుల్ గా చక్కగా డయాగ్నోస్ ముందుగానే చేసి కొంతమంది దే ఆర్ సెండింగ్ టు ద వాస్కులర్ సర్జన్స్. కొంతమంది somehow they are missing these problems and they are only treating, మీరు ఓన్లీ స్కిన్ పరంగానే థింక్ చేసి దే ఆర్ ట్రైయింగ్ దేవర్ లెవెల్ బెస్ట్. అప్పుడు కూడా వాళ్ళకి ఎప్పుడైతే ఇంకా ఆ స్టేజ్ నుంచి వచ్చేసి అల్సర్స్ పడిపోవటం, సో లైపోడర్మటోస్క్లిరోసిస్ అలాగైనప్పుడు then they are suspecting, okay, now this is a 100% vascular issue, I can't deal with this thing అని. అప్పుడు steroidal side effects కూడా వస్తాయి కాబట్టి they want to send it to a higher center. Okay. అప్పుడు they are sending to a vascular surgeon. సో అలా కాకుండా ముందుగానే వాళ్ళు ఈ సస్పిషన్ ఇందాక మనం అనుకున్నట్టు ఎప్పుడైతే ఎర్లీ డయాగ్నోసిస్ చేయగలుగుతున్నారో ట్రీట్మెంట్ పార్ట్ విల్ బి రియల్లీ సింపుల్ టు ద పేషెంట్ అండ్ దే విల్ బెనిఫిట్ మ్యాక్సిమం అప్పుడే బెనిఫిట్ వస్తుంది. సో అలా అని ప్రతి స్కిన్ డిస్కలరేషన్ వాస్కులర్ ప్రాబ్లం కూడా అవ్వాల్సిన అవసరం లేదు. సో బట్ స్టిల్ కీపింగ్ దిస్ థింగ్ ఇన్ ద మైండ్ అండ్ అది కూడా ఒక డీడీ కింద డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అంటాం మనం, ఎంబీబీఎస్ నుంచి అందరూ మనం నేర్చుకుంటాం. సో ఇలాంటి కేసెస్ వచ్చినప్పుడు మన మైండ్లో కీప్ ఇట్ యాజ్ ఎ డీడీ, అంటే డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ కింద పెట్టుకొని ఒక డాక్టర్ ట్రీట్ చేసినట్టయితే ద రిజల్ట్స్ విల్ బి వండర్ఫుల్. ఓకే. సో
So Chiranjeevi Hospitals is known for advanced techniques, or your so-called hybrid techniques. So I just want to know about what all the techniques that you're following at Chiranjeevi Hospitals, so that the patients are in an advantage. యా, మన చిరంజీవి హాస్పిటల్స్లో ఇలాంటి వ్యారికోస్ వెయిన్స్కి ఫస్ట్ మనం కామన్ థింగ్స్ ఫస్ట్. సో వ్యారికోస్ వెయిన్స్ ప్రాబ్లమ్కి అడ్వాన్స్డ్ థింగ్స్ లైక్ గ్లూ ట్రీట్మెంట్ అనేది అవైలబుల్గా ఉంది. సో వీఆర్ డూయింగ్ దిస్ ఫ్రమ్ సో లాంగ్. చాలామంది ఏంటంటే దిస్ ఇస్ ఎ న్యూ టెక్ అనుకుంటారు, కానీ వీఆర్ డూయింగ్ దిస్ గ్లూ ట్రీట్మెంట్ ఫర్ ది ఫాస్ట్ 8 years నుంచి వీఆర్ డూయింగ్. సో చాలామందికి తెలిసింది లేజర్ ఒకటి, లేజర్ తర్వాత ఇప్పుడు అడ్వాన్స్డ్. When we were in MBBS, stripping was the technique. Yeah, so stripping. most of the surgeons, they avoided varicose vein treatment per se. Yeah. Whether it is so much ఏమంటారు అంత పావుల్లాగా ఉన్నా కూడా they used to postpone because that was a very difficult surgery to do, and patient wise కూడా recovery అవన్నీ కూడా ఇబ్బంది ఉండేది, and there were high chances of recurrence with stripping technique. So after that RF cautery అనేది ఒకటి వచ్చింది, ఆ తర్వాత లేజర్స్ వచ్చినాయి. నౌ యు ఆర్ టెల్లింగ్ దిస్ గ్లూ థెరపీ. ఓకే, సో దిస్ ఇస్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నిక్ దట్ యు ఆర్ ఫాలోయింగ్ ఎట్ చిరంజీవి హాస్పిటల్. మీరు చెప్పింది చాలా ట్రూత్ అది. సో మా ఫాదర్ సర్జనే. సో ఆయనకి వ్యారికోస్ వెయిన్స్ ఉంటే నథింగ్ విల్ హ్యాపెన్ అని అనుకొని చాలా రోజులు, ఎందుకంటే దోస్ డేస్ ట్రీట్మెంట్ ఓన్లీ స్ట్రిప్పింగ్ విచ్ ఈస్ వెరీ మేజర్ సర్జరీ, అండ్ దాంతో సర్జికల్ రిస్క్ కూడా చాలా, అంటే ట్రీట్మెంట్ కంబర్సమ్గా ఉండి, కట్స్ ఉండి, కుట్లు ఉండి, హాస్పిటల్ స్టే ఉండి, పెయిన్ఫుల్ ఉండి, ఇవన్నీ ఉండే. సో దోస్ డేస్ ఏంటంటే ఆ రోజుల్లో ఇది ట్రీట్మెంట్ ఇంత మేజర్ ఆపరేషన్ అవసరమా, దీంతో ఉంటే ఏంటి ఏమవుతుందిలే అని వదిలేసేవాళ్ళు. బట్ విత్ టైమ్ హౌ టెక్నాలజీ ఈజ్ అడ్వాన్సింగ్ అనేది మనం చూస్తున్నాం. సో ఇప్పుడు చైల్డ్ కూడా రీచబిలిటీ వచ్చేసింది, చిల్డ్రన్ కూడా దే ఆర్ ఆస్కింగ్ ChatGPT. సో అలాంటి టెక్నాలజీ టైంలో ఈ మెడికల్ ఫీల్డ్ కూడా డెఫినెట్గా అడ్వాన్స్ ఉన్నాయి. సో అలాంటి అడ్వాన్స్మెంట్సే ఇప్పుడు లేజర్ కానీ, లేజర్ తర్వాత గ్లూ ట్రీట్మెంట్ కానీ, ఇప్పుడు అడ్వాన్స్డ్ క్లాక్స్ ట్రీట్మెంట్ కానీ, దీస్ ఆర్ ఆల్ అడ్వాన్స్డ్ థింగ్స్ నౌ వీఆర్ using for so you are doing clacks also at Chiranjeevi Hospital for the spider veins or reticular veins. So foam sclerotherapy along with laser treatment. ఇప్పుడున్న ట్రీట్మెంట్ బ్యూటీ బెనిఫిట్ కానీ బ్యూటీ కానీ ఏమని చెప్పుకోవచ్చు అంటే, సింగిల్ వరల్డ్లో నో కట్, నో స్కార్, నో హాస్పిటల్ అడ్మిషన్, అండ్ నో come walking and go walking. కమ్ వాకింగ్. ఒక చిన్న నీడిల్తో ట్రీట్మెంట్ ఉంటుంది, పెయిన్లెస్ ప్రొసీజర్, అసలు ఒక కుట్టు కానీ ఏమీ ఉండదు, ఒక స్టిచ్ కానీ ఏమి ఉండదు. సర్జరీ అయిందా అని మళ్ళీ ఎవరో పక్కన వాళ్ళు మిమ్మల్ని అడగాలి. అలా ట్రీట్మెంట్ చేస్తాము మన చిరంజీవి హాస్పిటల్స్లో. ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా అలా వాళ్ళ ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఇంత అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అన్నీ మనకి ఇప్పుడు వ్యారికోస్ వెయిన్స్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి, సో నౌ వీ షుడెంట్ టేక్ ద రిస్క్స్ ఆర్ కాంప్లికేషన్స్ ఆఫ్ ది వ్యారికోస్ వెయిన్స్. సో ఇంత ట్రీట్మెంట్ ఇంత ఈజీగా అవుతున్నప్పుడు పెద్ద పెద్ద కాంప్లికేషన్స్ లైక్ బ్లడ్ క్లాట్స్ అవటము, బ్లీడింగ్ అవటము, పుండ్లు పడిపోవటము, చాలా మంది షుగర్ పేషెంట్స్. Way back in MBBS there used to be amputation of the legs when patients had these varicose problems. సో అంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఏముంది? అండ్ మోర్ ఓవర్ ఈ పోస్ట్ కోవిడ్ ఎరా ఈజ్ ఎ డిఫరెంట్ ఎరా. సో కోవిడ్ తర్వాత వ్యారికోస్, ఇదివరకు కూడా వ్యారికోస్ ఉన్నాయి, ఇప్పుడు వ్యారికోస్ ఉన్నాయి, కానీ ఇదివరకు ఉన్న వ్యారికోస్ వెయిన్స్లో ఇంత పెయిన్స్ కానీ, ఇంత సిమ్టమ్స్ కానీ, ఇంత క్లాట్స్ అవటం కానీ, ఇన్ని కాంప్లికేషన్స్ లేవు. బట్ ఈ పోస్ట్ కోవిడ్ ఎరాలో ఆల్ దీస్ కాంప్లికేషన్స్ ఆర్ బికమింగ్ మోర్ కామన్. సో ఎందుకంటే కోవిడ్ మెయిన్గా ఈ బ్లడ్ వెజల్స్ మీద కూడా ఎఫెక్ట్ ఉంది కాబట్టి, సో అది కూడా కాకుండా లైఫ్ స్టైల్ డిజార్డర్ కాబట్టి, ఎందుకంటే మనం కోవిడ్లో అందరం సెడెంటరీ లైఫ్ స్టైల్కి బాగా అలవాటు పడిపోయి ఉన్నాం. సో అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. సో ఎందుకంటే మన లైఫ్ స్టైల్ కూడా మోడిఫికేషన్స్ చేసుకోకపోతే దేర్ మే బి మోర్ కాంప్లికేషన్స్ ఆఫ్ ద సింపుల్ డిసీజెస్ ఆల్సో ఇస్ వాట్ యు మీన్ టు సే. అందుకనే మనం ఎర్లీగా డయాగ్నోస్ చేసుకొని ఎర్లీ ట్రీట్మెంట్ తీసుకుంటే దీనికి బెస్ట్ సొల్యూషన్ అని సింపుల్ వర్డ్స్ లో మనం చెప్పుకోవచ్చు. వన్ కామన్ క్వశ్చన్ వాట్ మై పేషెంట్స్ ఆస్క్ మీ పర్సనల్లీ, లైక్ మ్యామ్ ఇప్పుడు
కార్డియాక్ బైపాస్ ఏమైనా చేసుకోవాలి, లేకపోతే ఏమైనా క్లాట్ ఉన్నప్పుడు జనరల్గా గ్రేట్ సఫ్నెస్ వెయిన్ నుంచి ఒక గ్రాఫ్ట్ తీసుకొని యూజ్ చేస్తున్నారు కదా. సో ఇప్పుడు నాకు ఆ వెయిన్ మొత్తం మీరు ఆబ్జెక్ట్ చేసేస్తున్నారు, బ్లాక్ చేసేస్తున్నారు, లేకపోతే కాల్ చేస్తున్నారు. సో ఒకవేళ నాకు ఏమైనా హార్ట్ ఇష్యూ వస్తే మరి ఈ వెయిన్ నాకు ఉండదు కదా చేసుకోవడానికి అని చాలామంది అడుగుతారు. సో ఈజ్ ఇట్ లైక్ దిస్ వెయిన్, దిస్ graft that we are taking for the cardiac bypass from this legs, సో ఇది వారికోజ్ వెయిన్లో ఉండే డిసీజ్ ఉండే వాళ్ళలోని అండ్ జనరల్లీ కెన్ ఇట్ బి యూజ్డ్ యాజ్ అ గ్రాఫ్ట్? మీరు అడిగిన చాలా మంచి ప్రశ్న. యాక్చువల్గా చాలామందికి ఈ డౌట్స్ ఉంటాయి. మెయిన్గా డాక్టర్స్లో కూడా మేము అప్పుడప్పుడు కామెడీ చేసుకుంటాం. నెక్స్ట్ ఫ్యూచర్ సిటీ సర్జన్స్ పరిస్థితి ఏంటి, వెయిన్సే లేకపోతే వాళ్ళు ఎలా బైపాస్ చేస్తారు, దే హ్యావ్ టు డిపెండ్ అపాన్ రీమా ఆర్ సింథటిక్ గ్రాఫ్స్ మీదే కదా అని అనుకుంటాం. కానీ రియల్గా ట్రూ వారికోస్ వెయిన్స్ ఉన్న పేషెంట్కి ఆ వెయిన్ దే కాన్ బి యూజ్డ్ యాజ్ ఎ గ్రాఫ్ట్. అది నిజంగా వారికోస్ అయినా లేకపోయినా ఇట్ ఈస్ ఆఫ్ నో యూజ్. ఎందుకంటే వారికోస్ ఉన్న పేషెంట్ యొక్క వెయిన్ అది మనము గ్రాఫ్ట్ కింద వాడలేం. ఎందుకంటే మేము కూడా ఆర్టీరియల్ బైపాసెస్ చేస్తుంటాం. సో ఆ బైపాస్ హార్ట్కి ఎలా చేస్తాము, మేము లెగ్స్కి బైపాస్ చేస్తాం. సో లెగ్స్కి కానీ హ్యాండ్కి కానీ లేకపోతే మెయిన్ బ్లడ్ వెజల్స్కి కానీ బైపాస్ చేస్తాం. అప్పుడు కూడా వీ యూజ్ వెయిన్ యాజ్ ఎ గ్రాఫ్ట్. సో ఆ టైంలో మేము నిజంగా వారికోస్ వెయిన్స్ ఉన్న వెయిన్ని తీసుకొని వీ కాన్ డూ ఇట్ యాజ్ ఏ గ్రాఫ్ట్ కింద యూజ్ చేయలేం. అలా ఉన్న గ్రాఫ్ట్ వేస్ట్ చేస్తే థ్రాంబోటిక్ రేట్స్ ఆర్ వెరీ హై. సో దట్ ఈస్ ద రీజన్ వై వీ ఓంట్ యూజ్ వారికోస్ వెయిన్స్ యాజ్ ఎ గ్రాఫ్ట్. సో వారికోస్ వెయిన్స్ ఉన్న దాన్ని మనము ట్రీట్మెంట్ చేసుకుంటాం వల్ల దేర్ వోంట్ బి ఎనీ ఎఫెక్ట్ ఫర్ ద పేషెంట్. ఓకే. సో మై డిపార్ట్మెంట్ టుక్ సో మచ్ ఆఫ్ టైమ్, బట్ లెట్ మీ నాట్ టేక్ సో మచ్ టైమ్ ఆఫ్ యువర్స్. సో నెక్స్ట్ డిపార్ట్మెంట్ OBGY, ఆబ్స్టెటిక్ అండ్ గైనక్. మీ డిపార్ట్మెంట్లో ఇంకొక మెయిన్ క్లాక్స్ అనే ట్రీట్మెంట్ కూడా ఇప్పుడు న్యూగా వచ్చింది, విచ్ ఇస్ ఎ కంబైన్డ్ డిపార్ట్మెంట్ టు వాస్కులర్ అండ్ ఫోమ్ స్క్లెరోథెరపీ అండ్ ఐ విల్ డు ద లేజర్. సో దట్ ఈ క్లాక్స్ కూడా చాలా మందికి అవగాహన ఉండదు క్లాక్స్ మీద. సో ఈ క్లాక్స్ ఒకవేళ మనం చేసుకోవాలి అంటే ఈజ్ ఇట్ ఓన్లీ ఫర్ ద స్పైడర్ వెయిన్స్ అండ్ ద రెటిక్యులర్ వెయిన్స్ ఆర్ ఈజ్ ఇట్ సంథింగ్ ఎల్స్ ఆల్సో యూ కెన్ డూ? ఐ మీన్ లైక్ ఇప్పుడు మనం పంక్చర్ ఇచ్చేది మిడ్ ఆఫ్ ద కాఫ్ ఇస్తాం, సో బిలో ద లెవెల్ మనం ఫోమ్ స్క్లెరోథెరపీ ఇస్తాం. సో కెన్ వీ యూజ్ క్లాక్స్ ఫర్ బోత్ below the veins, or is it only specifically for spider veins or reticular veins? What do you suggest? మేజర్గా అయితే స్పైడర్ వెయిన్స్కి రెటిక్యులర్ వెయిన్స్కి మనం క్లాక్స్ ట్రీట్మెంట్ ఇస్తాము. దాంతోపాటు కింద ఉన్న ఒక్కొక్కసారి మనం ఏంటంటే అండర్లయింగ్ రిఫ్లెక్స్ వెయిన్స్ కూడా చెక్ చేసుకోవాలి కంపల్సరీ. అలా రిఫ్లెక్స్ వెయిన్స్ ఉన్నప్పుడు వీ గో ఫర్ ఎ గ్లూ ఆర్ ఎ లేజర్ ట్రీట్మెంట్. వన్స్ వి ఫినిష్ దోస్ ట్రీట్మెంట్స్, ఈ కిందున్న వెయిన్స్ని కూడా మనము క్లాక్స్తో వీ కెన్ గో విత్ ద క్లాక్స్. ఇన్స్టెడ్ ఆఫ్ ఫోమ్ స్క్లెరోథెరపీ వీ కెన్ గో విత్ ద క్లాక్స్ ట్రీట్మెంట్ కూడా మనం చేసుకోవచ్చు. Okay. So whenever you're finding this KT syndrome patients, is it like you have to treat the port wine stain as well, or is it just you treat the varicose veins and the lengthened leg? One leg will be more longer than the other one. That is what is KT syndrome, right? Yeah. So are you treating this also? I mean, like, are you going through Elizarov technique to elongate the other? Because yours is a multi-speciality hospital. You have all the departments that is working with you. So are you, if the patient wants to, are you going into this Elizarov technique as well? అంటే యాజ్ సచ్ అది బ్లడ్ వెజల్ యొక్క మాల్ఫార్మేషన్, ఇట్స్ ఏ కేటీ సిండ్రోమ్. అంటే రక్తనాళాల్లోనే కొన్ని ఏవి మాల్ఫార్మేషన్స్ అనేవి ఉంటాయి. సో అంటే మీకు జనాలకు అర్థం కావడం కోసం ఏం చెప్పాలంటే, మనకు ఒక రక్తనాళాలు ఒక ముద్ద కింద ఫామ్ అయ్యి మనం ఫీటల్ లైఫ్లో అవి డిసపియర్ అయిపోతాయి కొన్ని రక్తనాళాలు. కానీ ఆ రక్తనాళాలు ఇంకా మన బాడీలో ఉండిపోవటాన్ని ఏవి మాల్ఫార్మేషన్ అంటాం. అంటే అది ఒక రక్తనాళాల యొక్క ముద్ద అనమాట. ఉండకూడన రక్తనాళాలు అక్కడ ఎక్స్ట్రా రక్తనాళాలు ఉంటాయి, వీటిని ఏవి మాల్ఫార్మేషన్స్ అంటాం. సో ఎప్పుడైతే ఈ రక్తనాళాలు ఎక్కువ రోజులు సప్లయింగ్ ఎక్కువ అవుతుందో అక్కడ ఒక్కొక్కసారి జైగాంటిస్ అంటే ఆ లెంగ్త్ కొంచెం లావ్ ఎక్కడము, వాయడము, తర్వాత కొంచెం ఎలాంగేషన్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఫస్ట్ దీనికి అండర్లయింగ్ కాజ్ని మనం ట్రీట్ చేసుకోవాలి. అండ్ ఆ కాజ్ కూడా 100% మనము వీ డూ విత్ ఎంబోలైజేషన్స్. అంటే
స్పెసిఫిక్గా మనం వెళ్ళి సెలెక్టివ్గా రక్తనాళాల యొక్క ముద్దని మనం ఎంబలైజ్ చేస్తాం. పోస్ట్ ఎంబలైజేషన్ వి మే రిమూవ్ విత్ ద సర్జరీ చేసి కూడా తీసేస్తాం. సో ఇట్ విల్ నాట్ డిజాల్వ్ ఆన్ ఇట్స్ ఓన్. అగైన్ యూ హ్యావ్ టు డూ అ స్మాల్ సర్జికల్ ప్రొసీజర్. అందరిలో చేయాల్సిన అవసరం ఉండదు. డిపెండ్స్ అపాన్ ది సైజ్ అండ్ కాస్మెటిక్ ఇష్యూ. వాళ్ళకి అక్కడ పెద్దగా కనిపించకూడదు, ఎందుకంటే ఇవి ఎందుకంటే నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ యంగ్ ఉన్న వాళ్ళు, వీళ్ళల్లో మాత్రమే పోస్ట్ ఎంబోలైజేషన్ కాస్మెటిక్ ఈ ఏవి మాల్ ఫార్మేషన్స్, నాట్ ఓన్లీ కేటీ వాట్ ఐఎమ్ టాకింగ్, లైక్ ఏవి మాల్ ఫార్మేషన్స్ నేను ఇలా ముక్కు మీద వచ్చి ఒక పేషెంట్లో కూడా ట్రీట్ చేశాను. సో విత్ ఎంబోలైజేషన్ అది కంప్లీట్గా లేకుండా కొంతమంది ఫేస్ మీద కూడా ఈ రక్తనాళాలు అనేవి ఎక్కువ అవుతుంటాయి. సో ఏవి మాల్ ఫార్మేషన్స్ ఫేస్ మీద ఉన్నప్పుడు కాస్మెటికల్గా ప్రాబ్లం లేకుండా దెన్ పోస్ట్ ఎంబోలైజేషన్ అంటే ఇప్పుడు తేలికైన పద్ధతిలో చెప్పుకోవాలంటే, ఒక మొక్కకి నీళ్లు పోయకపోతే ఎలాగైతే మనకి ఆ మొక్క ఎండిపోతుందో, అంటే అలాగే నేను ఆ రక్తాన్ని ఎక్కడికైతే మనకి ఆ రక్తం వెళ్తుందో ఆ కండకి సప్లై చేసే ఆ పాయింట్ దగ్గర మనం బ్లాక్ చేస్తాం. అంటే దానికి రక్తం అందకుండా మనం బ్లాక్ చేస్తాం. ఎప్పుడైతే రక్తం ఇందాక అనుకున్నట్టు మనం రక్తం లేదో జీవం పోతుంది. సో దాని జీవాన్ని మనం తగ్గిస్తాం. సో ఈ ఎంబోలైజేషన్ అనేది కూడా ఒక చాలా అడ్వాన్స్డ్ అండ్ వెరీ రెవల్యూషనరీ ప్రొసీజర్ ఇప్పుడు వాస్కులర్ సర్జరీలో. సో ఎందుకని అంటే ఇదివరకు ఈ ఎంబోలైజేషన్ ఎక్కడెక్కడ వాడుతున్నామంటే మనము నాట్ ఓన్లీ ఏవి మాల్ ఫార్మేషన్స్, yes I have heard uterine artery embolization, we are doing fibroids కి ఇదివరకు ఏంటంటే మనం సర్జికల్గా తీయటం మాత్రమే చేసేవాళ్ళు. కానీ మన హాస్పిటల్లో మనం సర్జరీ లేకుండా స్పెసిఫిక్గా ఏదైతే ఆ రక్తనాళం అక్కడ సప్లై చేసి ఆ ప్రాబ్లం కాజ్ అవుతున్న గడ్డ యూట్రైన్ ఫైబ్రాయిడ్స్, యంగ్ ఫీమేల్స్ చాలామంది ఇబ్బంది పడుతుంటారు, అన్మ్యారీడ్, వాళ్ళకి యూట్రస్ తీసేస్తే పిల్లలు పుట్టరు. సో అలాంటి వాళ్ళల్లో కూడా మనము వీ కెన్ డూ దిస్ అడ్వాన్స్డ్ ప్రొసీజర్. బ్యూటీ ఏంటంటే చిన్న నీడిల్తోనే ట్రీట్మెంట్ అవుతుంది, అసలు సర్జరీ అయినట్టు కూడా ఎవరికీ తెలియదు. సో అక్కడ వాడుతున్నాం. వ్యారికోసీల్ అని ఇన్ఫర్టిలిటీయే కాకుండా టెస్టిస్లో కూడా ఎక్స్ట్రా బ్లడ్ వెజల్స్ వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. ఆ వ్యారికోసీల్లో కూడా మనం వీఆర్ డూయింగ్ విత్ దిస్ ఎంబలైజేషన్. అండ్ థర్డ్ థింగ్, కాళ్ళల్లో రక్తనాళాలు యొక్క వాపు వల్ల మనకి కీళ్ళ నొప్పులు వస్తుంటాయి, లైక్ ఆర్థరైటిస్. ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఆర్థరైటిస్కి మనం జెనిక్యులేట్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అని చేయటం వల్ల మొత్తం కీళ్ళ నొప్పులన్నీ మాయమైపోతాయి. దీంతోపాటు ప్లాంటార్ ఫేషియైటిస్ అని చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్లాంటార్ ఫేషియైటిస్కి చాలా రోజులు ట్రీట్మెంట్ ఉండేది కాదు, ఓన్లీ స్ట్రెచెస్ కానీ పెయిన్ కానీ. ఇప్పుడు వీఆర్ గోయింగ్ సెలెక్టివ్గా ఆ రక్తనాళాన్ని సెలెక్ట్ చేసుకొని, ఏదైతే వాపు క్రియేట్ చేస్తున్న రక్తనాళాన్ని క్రియేట్ చేసుకొని అక్కడ కూడా మనము ఆ ప్లాంటార్ ఫేషియైటిస్ యొక్క ఆర్టరీని కూడా బ్లాక్ చేస్తున్నాం. ఇలాగా మల్టిపుల్ థింగ్స్. ఇంకా మనం చెప్పుకోవాలంటే ప్రోస్టేటిక్ ఆర్టరీ, ఒక 8 years పెద్ద ఆయన మల్టిపుల్ హార్ట్ ఇష్యూస్తో దాంతో చాలా ఇబ్బంది పడుతూ మన హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. సో ఆయనకి తీవ్రమైన ప్రోస్టేట్ ప్రాబ్లం ఉంది. సో ఆ ప్రోస్టేట్ సమస్యకు కూడా ఆయన సర్జరీ చేయించుకోలేని పరిస్థితి, ఎందుకంటే అనస్థీషియా ఇస్తే ఆయనకి గుండె ప్రాబ్లం ఉంది కాబట్టి లైఫ్ రిస్క్ సమస్య ఉంది. దానికి కూడా ఒక చిన్న సూత్తోనే మనం వెళ్ళి ఈ ప్రోస్టేట్ గ్రంథి ఏదైతే మనకి అబ్స్ట్రక్ట్ చేస్తుందో, యూరిన్ వెళ్ళకుండా, ఇది యూరినరీ ట్రాక్ట్ చుట్టూ మన బ్లాక్ చేస్తుంది అనమాట. సో అది దానికి అక్కడ సెలెక్టివ్గా వెళ్ళి ఆ రక్తనాళాన్ని బ్లాక్ చేయటం వల్ల అది కంప్లీట్గా షింక్ అయిపోతుంది ప్రోస్టేట్ గ్లాండ్. ఇలాంటి వండర్ఫుల్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ఇప్పుడు ఈ ఎంబోలైజేషన్ ద్వారా కూడా ట్రీట్ చేస్తున్నాం. ఓన్లీ ఎక్స్ట్రా ఏవి మాల్ ఫార్మేషన్స్, ఇదివరకు ఓన్లీ ఏవి మాల్ ఫార్మేషన్స్కే వాడేవాళ్ళం. నౌ వీఆర్ యూజింగ్ ఫర్ యూట్రైన్ ఫర్ ఫైబ్రాయిడ్స్, అండ్ ప్రోస్టేట్కి ప్రోస్టేటిక్ ఆర్టరీ ఎంబోలైజేషన్, అండ్ పెయిన్స్కి జెనిక్యులేట్ ఆర్టరీ ఎంబోలైజేషన్, ప్లాంటార్ ఫేషియైటిస్కి వీఆర్ డూయింగ్ ఫర్ ప్లాంటార్ ఫేషియైటిస్ సెలెక్టివ్ ఎంబోలైజేషన్. దానిలో వాడే పార్టికల్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఓకే. సో ఇలాంటి జస్ట్ కటింగ్ ద బ్లడ్ సప్లై సో దట్ ద పెయిన్ కమ్స్ డౌన్. ఎక్కడెక్కడైతే మనకి అన్నెసెసరీ గ్రోత్స్ ఉన్నాయో వీఆర్ కటింగ్ దెమ్ విత్ ది యూజ్ ఆఫ్ ది సెలెక్టివ్ ఎంబోలైజేషన్. సో రక్తం పూర్తిగా పార్ట్గా పేస్తే కంప్లీట్గా పార్ట్ పోతుంది. సో అలా కాకుండా సెలెక్టివ్గా, అంటే మనకి ఏదైతే చెడు కలిగిస్తుందో దాన్నే మనము సెలెక్టివ్గా బ్లాక్ చేస్తున్నాం. ఓకే, గుడ్. సో
ఎంబలైజేషన్ గురించి మొత్తం నేర్చుకున్నాం. సో యూ కవర్డ్ మోస్ట్ ఆఫ్ మై క్వశ్చన్స్ ఆల్సో. సో నెక్స్ట్ డిపార్ట్మెంట్ గైనెక్. సో బీయింగ్ ఇన్ ఇండియా, సో మోస్ట్ ఆఫ్ దెమ్ పిల్గ్రిమేజ్ కానీ, లేకపోతే ఏమైనా వెడ్డింగ్స్ కానీ, లేకపోతే ఏమైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు, పూజలు ఉన్నప్పుడు, సో మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ ఉమెన్ దే ఆర్ ఇన్ టు దిస్ పీరియడ్ పోస్ట్పోనింగ్ పిల్స్. సో ఈ పిల్స్ తీసుకోవడంలో వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? ఐ మీన్ లైక్ క్లాట్స్ ఫామ్ అవుతాయని మనం జనరల్గా చదువుకున్నాం బీయింగ్ డాక్టర్స్. సో ఇది ఇవ్వడంలో ఎంతవరకు రిస్క్ ఉంటుంది? అండ్ మోర్ ఓవర్ నౌ డేస్ వీఆర్ సీయింగ్ స్మోకింగ్ ఇన్ ఉమెన్ యాజ్ వెల్. సో అలాంటి ఉమెన్లోని ఇంకెంత రిస్క్ ఉంటుంది? ఈజ్ ఇట్ సేఫ్ టు టేక్? అట్ వాట్ ఏజ్ ఇస్ ఇట్ సేఫ్? అండ్ హౌ రెగ్యులర్లీ కెన్ దే టేక్? శిల్ప, నువ్వు అడిగిన దానిలో చాలా మంచి టాపిక్ ఇది. ఎందుకంటే ఉమెన్ మన ఇంట్లో కూడా చూస్తుంటాం. ఇది ఆడియన్స్కి చాలా రీచ్ అయ్యే టాపిక్ అనమాట. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ప్రతి కామన్గా చూసే థింగ్ ఇది. పెళ్ళి వచ్చినా ఫస్ట్ థింగ్ ఆ డేట్ చూసుకున్నారా, ఇంట్లో ఓకేనా మీరు అని చెప్పి ఎవ్రీవన్. తిరుపతి వెళ్తున్నామా, ఓకే ఎవ్రీవన్ అని వాన్ చేస్తాం. అండ్ థర్డ్ థింగ్, ఎనీ మేజర్ ఫంక్షన్ ఉందా, ఏదో పూజ పెట్టుకున్నామా, ఓకే మీరు యూ హ్యావ్ టు బీ రెడీ అని చెప్తాం. అంటే వాళ్ళని ముందుగానే మీరు రెడీ అయ్యి ఉండండి అని కూడా సంకేతాలు డెఫినెట్గా హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ నుంచి లేకపోతే వీళ్ళకి అంతా ఉంటుంది. సో ఇండియాలో ఇది ఎలాగైపోయిందంటే, ఓకే అవునా, ఓకే అయితే దే టేక్ ఇన్ టు ద మెడికల్ షాప్కి వెళ్తారు, కామన్ పీరియడ్ పోస్ట్పోన్ పిల్స్ ఇమ్మంటారు, అవి తీసుకుంటారు, వాళ్ళే తీసేసుకుంటారు. దే డోంట్ అసెస్ ద రిస్క్ ఆర్ దే డోంట్ అసెస్ ద కండిషన్, అది నిజంగా దీనికి అవసరమా తీసుకుంటూ మనం ఆలోచించరు. దిస్ హ్యాస్ బికమ్ లైక్ ఏ నార్మల్ థింగ్. అంటే ఒక డోలో ట్యాబ్లెట్ ఎలాగైతే వేసుకుంటున్నారో ఈ పిల్స్ కూడా ఫిమేల్స్లో అలాగే వేసేసుకుంటున్నారు. నాట్ ఓన్లీ దీస్ పిల్స్ ఆల్సో, పోస్ట్ క్వైటస్ పిల్స్ కూడా ఇట్లానే వేసేసుకుంటున్నారు. ఇట్ ఈస్ లైక్ ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ ఇవి దొరికేయడం వల్ల దిస్ హాస్ బికమ్ అ మేజర్ మెనేజ్ ఇన్ ద ఇండియన్ సొసైటీ. సో హౌ డూ యూ ఎడ్యుకేట్ అవర్ ఆడియన్స్ సో దట్ ఇట్ విల్ హెల్ప్ దెమ్ అ లాట్? దీనికి ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీళ్ళు ఆ పిల్ తీసుకుంటాం వరకే, లైక్ ఈ బర్త్ కంట్రోల్ పిల్స్ కానీ ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ని ఇట్ బికమ్ లైక్ ఏ ఒరిజినల్ కాంట్రసెప్టివ్ పిల్స్ కింద కూడా వాడుతున్నారు. ఓకే అయిపోయిన తర్వాత ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే అయిపోద్ది కదా అని. ఇది చాలా ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకి తెలియదు, అవగాహన లేదు. వాళ్ళ తప్పు కూడా కాదు, వాళ్ళకి నిజంగా దిస్ ఈజ్ అన్ ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ అంటే ఏంటి, ఆర్ నిజంగా ఇది ట్రూ కాంట్రసెప్షన్ అంటే ఏంటి, బర్త్ కంట్రోల్ పిల్, దానికి దీనికి తేడా కూడా తెలియదు. ఎవరికి తెలుస్తుంది? ఎవరికి తెలియదు. సో 90% ఆఫ్ ది పీపుల్ ఏమనుకుంటున్నారంటే రెండింటికి పెద్ద తేడా ఉండదు, అదైతే ముందు వేసుకోవాలి, ఇదైతే అయిన తర్వాత వేసుకోవాలి అనే ధోరణిలోనే ఉన్నారు. కానీ దే ఆర్ నాట్ థింకింగ్ ఓకే దీనివల్ల ఈ కాంప్లికేషన్స్ వస్తాయా, నా బ్లడ్ వెజల్స్ ఎఫెక్ట్ అవుతాయా, లేకపోతే నా హార్మోనల్ చేంజెస్ వస్తాయా, ఇవన్నీ క్యాన్సర్స్ వస్తాయా, ఇవన్నీ దే డోంట్ నో ఎట్ ఆల్. సో వాళ్ళు ఇంత కామన్గా జరుగుతున్నాయి కాబట్టి మనం ఈ 2-3 monthsలోనే మేము వాస్కులర్ పరంగా మాట్లాడుకుంటే ఈ బర్త్ కంట్రోల్ పిల్స్ కానీ, కాంట్రసెప్షన్ పిల్స్ కానీ, పీరియడ్ పోస్ట్పోన్ పిల్స్తో 3 యంగ్ అమ్మాయిలు చనిపోయారు. 18 to 20 years ఏజ్ ఉన్న అమ్మాయిలు 3 members చనిపోవడం జరిగింది. సో ఇది వాళ్ళు ఎంత ఫ్యామిలీకి ఎంత బాధ కలిగించి ఉంటుందో. ఒకళ్ళు ప్రాబ్లంకి వస్తే వాస్కులర్ సర్జన్ దగ్గరికి వెళ్ళారు, ఇట్ హ్యాపెండ్ లాస్ట్ మంత్. వాస్కులర్ సర్జన్ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు ఆల్రెడీ బ్లడ్ క్లాట్ ఉంది, యూ నీడ్ టు అడ్మిట్ ఇమీడియట్లీ అని చెప్తే దీనికి బ్లడ్ క్లాట్కి ఏమవుతుందిలే అని చెప్పి వాళ్ళు నెగ్లెక్ట్ చేసి ఇంటికి వెళ్తే సడన్గా క్లాట్ మైగ్రేట్ అయ్యి లంగ్స్కి వెళ్ళి లంగ్స్ బ్లాక్ అయ్యి 18 years గర్ల్ చనిపోయింది. 18 years. సో ఇలాంటి థింగ్స్ మన సమాజంలో చాలా కామన్గా జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళకి అసలు ఆ పిల్స్తో బ్లడ్ వెజల్ మీద ఏం ఎఫెక్ట్ అవుతుంది అనేది తెలియాలి. సో కమింగ్ టు మెడికల్ పాయింట్కి వస్తే మనము ఆ పిల్స్ వల్ల హైపర్ కోయాగుబుల్ కండిషన్ డెవలప్ అవుతుంది. ఇది అందరిలోనే అవుతుందా అంటే ఫాస్ట్గా క్లాట్ అయిపోతుంది. అంటే రక్తం గడ్డకట్టే తత్వం ఏర్పడింది. ఎప్పుడైతే ఆ తత్వం ఏర్పడిందో ఈ క్లాట్ ఫామ్ అయిందో వాళ్ళకి DVT అనే కండిషన్ కామన్గా థ్రాంబోసిస్ అనేది చూస్తుంటాం. సో ఈ DVT అనేది ఓన్లీ క్లాట్ ఎలా కనుక్కోవచ్చు అంటే కాలు వాసిపోవడము, లేకపోతే నొప్పి రావటము,
ఇలాగ ఉన్నప్పుడు అట్లీస్ట్ అప్పుడన్నా కళ్ళు తెరిచి ఓకే ఈ సంథింగ్ హ్యాపెన్ టు మీ అని చెప్పి వాళ్ళు అప్పటికైనా కళ్ళు తెరిచి ఒక డాక్టర్ దగ్గరికి వచ్చినట్టు, వాస్కులర్ సర్జన్ దగ్గరికి వచ్చినట్టు ఇది ఇంకా బెస్ట్. కనీసం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి అది కాలు నొప్పి నార్మల్ కాదు, నాకు సడన్గా వచ్చింది, సంథింగ్ హ్యాపెండ్ ఇన్ మై లెగ్ అని వెళ్ళినట్టయితే. సో డాక్టర్ సంజీవ్, ఎక్స్క్యూజ్ మీ ఫర్ దిస్ ఇంటరప్షన్. సో ఇఫ్ ఇట్ ఈస్ జస్ట్ ద లెగ్ స్వెల్లింగ్, how much of possibility that it can be a DVT? Like, how do you give a clue to the doctors or the audience or the patients? What clue do you give to identify this DVT? Because leg swellings are common. It can be a cardiac cause, it can be a liver cause, or it can be just a traveling cause or a varicose vein cause. So how can you, how can anyone suspect that it can be a possibility of deep vein thrombosis? యా, ఇది చాలా మంచి ప్రశ్న యాక్చువల్గా. సో ఎంత కామన్ అంటే మనకి ఈ డీవీటీ అనేది ఈజీగా మనము సిమ్టమ్స్తోనే డయాగ్నోస్ చేయొచ్చు. లైక్ మిగతా లెగ్ స్వెల్లింగ్స్ బైలేటరల్ ఉంటాయి మోస్ట్ ఆఫ్ ది, అంటే డీవీటీ కూడా బైలేటరల్ రావచ్చు, రాకూడదనేం కాదు, బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ యూనిలేటరల్ ఉంటుంది, సడన్ స్వెల్లింగ్ ఉంటుంది, పెయిన్ అగ్రివేటెడ్ ఉంటుంది, అండ్ అంటే నైట్ పడుకుంటారు, మార్నింగ్ అయ్యేటప్పటికి కాలు వాసిపోయి ఉంటుంది. దిస్ డజంట్ హ్యాపెన్ ఇన్ ఎనీ అదర్ కండిషన్. ఓకే, ఇట్ ఈస్ సడన్ జనరల్ గా మనం పడుకుంటే కాలు వాపులు అనేవి తగ్గిపోవాలి. యా, బట్ పడుకొని లేసాక కూడా స్వెల్లింగ్ వస్తుందంటే యూ హ్యావ్ టు సస్పెక్ట్ డీవీటీ. యా, గుడ్. పడుకొని ఉన్నప్పుడు రావచ్చు, లేకపోతే ఏదైనా చిన్న ఎవరిలో అయితే ఇమ్మొబైల్గా ఉంటున్నారో వాళ్ళల్లో రావచ్చు, హైపర్ కోకబుల్లో ఉన్న వాళ్ళలో రావచ్చు, స్మోకర్స్లో రావచ్చు, పోస్ట్ సర్జరీ హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా రావచ్చు. ఓకే, సో ఎన్ని కండిషన్స్లో ఎప్పుడైతే మనం ఇలా సడన్ స్వెల్లింగ్ ఉండి ఇబ్బంది పడుతున్నారో దెన్ వీ షుడ్ సస్పెక్ట్ డీవీటీ. ఓకే, సో అప్పుడైనా మనము దానికి ఇప్పుడు చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. చిన్న నీడిల్తోనే లోపలికి వెళ్ళి ఆ క్లాట్ అంతటిని సక్ చేసేసి తర్వాత అవసరమైతే దాన్ని యాంజియోప్లాస్టీ లాగా ఓపెన్ వెజల్ని కూడా ఓపెన్ చేసుకొని వెయిన్ని క్రానిక్ ఉన్నట్టయితే అది కూడా చేస్తున్నాము. వండర్ఫుల్ టెక్నిక్స్ ఉన్నాయి మన చిరంజీవి హాస్పిటల్స్లో. I have heard about this IVC filters also. యా, ఐవీసీ ఫిల్టర్ కూడా ఎక్కువ ఎవరిలో అయితే ఆ క్లాట్ వెళ్ళి పల్మనరీ ఎంబాలిజం అయ్యే ఛాన్సెస్ ఉంటుందో వాళ్ళకి ఐవీసీ ఫిల్టర్ అనేది కూడా మనం డిప్లాయ్ చేస్తాము. ఓకే, దీస్ ఆర్ బ్యూటిఫుల్ టెక్నిక్స్ ఉన్నాయి. సో ఈ డీవీటీని మనం నెగ్లెక్ట్ చేయకుండా ఎప్పుడైతే మనం దీనికి ట్రీట్మెంట్ చేసుకున్నాం 100% ఇట్ ఇస్ ట్రీటబుల్. లైఫ్ రిస్క్ కూడా ఏమి ఉండదు. ఓకే, ఎవరిలో అయితే నెగ్లెక్ట్ చేశారో ఆ క్లాట్ అనేది అలా 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 పెరుగుకుంటా ఇట్ విల్ ట్రావెల్ టు ద లంగ్. clot go according to you? Which are the major organs that will be affected post DVT? యా, పోస్ట్ డీవీటీ మన అక్యూట్గా చూస్తే ఎక్కువ 90-95% ఆఫ్ ది క్లాట్ విల్ గో టు ద లంగ్ వెళ్ళి పల్మనరీ ఎంబాలిజం అనేది కాజ్ చేస్తుంది. ఓకే, కొంతమంది హార్ట్ డిఫెక్ట్స్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, లైక్ హార్ట్లో హోల్ ఉండడం కానీ లేకపోతే హార్ట్ ఆ క్లాట్ అనేది ఎక్కడికైనా ట్రావెల్ అవ్వచ్చు. ఇట్ కెన్ గో టు ద బ్రెయిన్, ఇట్ కెన్ గో టు ది అదర్ మన కాలుకు రావచ్చు, జస్ట్ ఫ్రీ బర్డ్, ఇట్ కెన్ గో ఎనీవేర్ మన బాడీలో. దానికి హార్ట్ నుంచి సప్లై ఎక్కడికి అవుతుందో బ్లడ్ అక్కడ అన్ని చోట్లకు కూడా సప్లై అవ్వచ్చు. సో స్ట్రోక్ రావచ్చు, కెన్ గో అండ్ ఇట్ కెన్ ఎఫెక్ట్ ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ. ఇట్ కెన్ బి బ్రెయిన్, ఇట్ కెన్ బి యువర్ లంగ్స్, ఇట్ కెన్ బి యువర్ కిడ్నీ ఆర్ జస్ట్ యువర్ డిజిట్స్ ఆల్సో ఇట్ కెన్ ఎఫెక్ట్. యా, ఎఫెక్ట్ అవుతుంది. సో ఇట్స్ అంటే so what suggestion will you give for this all those my audience or whoever the audience relatives, whoever taking this postponing pills? యా, ఫస్ట్ ఏంటంటే డీవీటీ మీద అవగాహన పెంచుకోవాలి. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ జస్ట్ ఫర్ ఓన్లీ ఈ పీరియడ్స్ పోస్ట్పోన్ చేసి పిల్స్ వాడుతున్న వాళ్ళనే కాదు, జనరల్ పబ్లిక్లో కూడా ఈ డీవీటీ అనేది అవేర్నెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నవేడేస్. Because it's not just about the leg, it is about your life. మన లైఫ్ కూడా దాని మీద పోవచ్చు. సో దాని మీద మనకి అవగాహన ఉండాలి. నెంబర్ 2, డెఫినెట్గా ఈ అన్నెసెసరీ పోస్ట్పోనింగ్ ఆఫ్ పీరియడ్స్ని మనం ఒక మిత్లా తీసుకొని అన్నెసెసరీ టాబ్లెట్స్ వాడడం అనేది అవాయిడ్ చేయాలి. నెంబర్ 2. నెంబర్ 3, ఒకవేళ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఎర్లీ టు ద హాస్పిటల్, డోంట్ నెగ్లెక్ట్ ఇట్. మనం ఎర్లీగా వస్తే మనం దీనికి ట్రీట్మెంట్ ఉంది, చక్కగా ట్రీట్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ జనరల్ పబ్లిక్ కాదు, ఇంకొక చిన్న సంఘటన రీసెంట్గానే మన ములాయం సింగ్ యాదవ్ గారు రెండో అబ్బాయి, హిజ్ సీఎం సన్, ఎక్స్-సీఎం సన్, ఆయన చనిపోయారు సడన్గా. దానికి కాజ్ ఏంటంటే ఇట్స్ డీవీటీ వచ్చింది. వాళ్ళు డాక్టర్స్ దగ్గర తీసుకెళ్లారు, మందులు వాడమని చెప్పారు,
ఏముండదులే అని 1 డేలో ఇంటికి వెళ్ళిపోయారు. ఆ క్లాట్ మైగ్రేట్ అయ్యి లంగ్స్కి వెళ్ళి హీజ్ ఏ జిమ్, హీ ఓన్స్ ఏ జిమ్ అండ్ ఈజ్ 6-pack బాడీ మెయింటైన్ చేస్తున్న ఆయన. అంత సీఎం పల్మరీ ఎంబాలిజం సడన్ డెత్. పోస్ట్ మనం అటాప్సీ రిపోర్ట్స్లో లంగ్లో ఫుల్ క్లాట్ ఉందని అటాప్సీలో తేలితే కానీ దెన్ ఓన్లీ వి నో రికగ్నైజ్. లేకపోతే అంత హెల్దీ ఇండివిజువల్ ఎందుకు చనిపోయాడు అనేది వి డోంట్ నో. కారణం అంటే ఇదే. సో ఆయన డీవీటీ నెగ్లెక్ట్ చేశాడు. ఓన్లీ యాంటీకోగులెంట్ ఇంజెక్షన్ తీసుకుంటానని ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. హీ థాట్ లైక్ నేను ఇంత హెల్దీగా ఉన్నాను కదా నాకేమవుతుంది అని. జబ్బుకి డబ్బుకి సంబంధం లేదు. ఆ సీఎం అయినా ఒకటే, పిఎం అయినా ఒకటే, ఎవరైనా కామన్ మ్యాన్ అని ఒకటే, డాక్టర్ అయినా కూడా ఒకటే. సో దానికి ఎవరైనా మనము ఆ ప్రోటోకాల్స్ ఫాలో అయ్యి ముందుకు వెళ్ళాలి. సో కోవిడ్ ఎరాలో కూడా మనం చూసాం కదా, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ దిస్ జిమ్ ట్రైనర్స్ అండ్ బాడీ బిల్డర్స్ ఓన్లీ హూ హ్యాడ్ అ సడన్ కార్డియాక్ అరెస్ట్. అందుకని మనం దీన్ని లైట్ తీసుకొని ఓకేలే లైట్లే బాస్ ఏమవుతుందిలే అని కాలే కదా వాసింది ఏమవుతుంది అని నెగ్లెక్ట్ చేయకూడదు. 2 నాకు ఇప్పుడు పని ఉందిలే నేను ఒక 2 రోజుల తర్వాత వెళ్తానులే కాలే కదా వాసింది నాకు ఇప్పుడు నేను ప్రాజెక్ట్ అర్జెంట్గా సబ్మిట్ చేయాలని వర్క్ ఫ్రమ్ హోమ్ సాఫ్ట్వేర్ sit for a long period. So what do you suggest for those people? వాళ్ళు వాళ్ళకి నేను ఎప్పుడు సాఫ్ట్వేర్ పీపుల్కి ఎప్పుడు నేను ఇచ్చే స్మాల్ చిట్కాలు ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువైంది, ఆబ్వియస్గా వాళ్ళు కూర్చొని వర్క్ చేసుకోవాలి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, to drive in Hyderabad it's very difficult. You have to sit and drive and that long drive will take all the what all damage it has to cause, it will do. So what is that one suggestion you give them so that they do prevent this? ఎప్పుడైతే వీళ్ళు లాంగ్ జర్నీస్లో అలా ఉంటున్నారో ఐ ఆస్క్ దెమ్ టు టేక్ గుడ్ హైడ్రేషన్. అంటే వాటర్ మెయింటైన్ చేసుకోవాలి. డోంట్ గెట్ డీహైడ్రేటెడ్. ఈ ట్రాఫిక్కి ఏసీ ఉన్నా కూడా యూ విల్ గెట్ డీహైడ్రేటెడ్. ఓకే, సో వాళ్ళు ప్రాపర్ హైడ్రేషన్ సమ్మర్లో మెయింటైన్ చేసుకోవాలి, వాట్ ఎవర్ సమ్మర్ ఆర్ వింటర్. సెకండ్ థింగ్, మనం కార్లో ఉన్నప్పుడైతే బయటికి దిగి నడవమండం అనేది కుదరదు. దెన్ యూ కెన్ టేక్ ఏ షార్ట్ బ్రేక్. లాంగ్ జర్నీ చేసినప్పుడు ఒక 1 hour 1.5 hour యూ కెన్ టేక్ ఏ బ్రేక్ తీసుకొని ఒక 5-minute వాక్ ఆర్ బ్రేక్ తీసుకుంటాం మంచిది. అది డ్రైవర్కి రెస్ట్ ఇవ్వటమే కాకుండా యు ఆర్ గివింగ్ రెస్ట్ ఫర్ యువర్ సెల్ఫ్, ఫర్ యువర్ కేర్ ఆల్సో. మనం ఏమనుకుంటాం డ్రైవరే కదా నడిపించేది మనకేంట్లో అని అనుకోకూడదు. అట్లీస్ట్ మనం కూడా అదే కార్లో కూర్చుంటున్నాం కాబట్టి ఒక 2 hours ఒక షార్ట్ బ్రేక్ అనేది తీసుకోవాలి. ఫ్లైట్లో అయితే యూ కెన్ టేక్ ఏ స్మాల్ వాక్ అనేది లాంగ్ జర్నీస్లో తీసుకోవాలి. ముఖ్యంగా ఎవరిలో అంటే హైపర్ కోయాగులబుల్ కండిషన్స్ లైక్ షుగర్ పేషెంట్స్, స్మోకర్స్, బీపీ పేషెంట్స్, తర్వాత ఆల్రెడీ జెనెటికల్గా హైపర్ కోయాగులబుల్ ఉన్నారు, లేకపోతే ఇలాంటి ఓసీ పిల్స్ వాడుతున్నారు, ఇలాంటి హైపర్ కోయాగులబుల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళందరూ కూడా, అంటే మిగతా వాళ్ళకి చేసుకోవద్దని కాదు, వాళ్ళు ఇంకా ఎక్కువ జాగ్రత్తగా నేను చెప్పిన కేర్ అయితే తీసుకోవాలి. ఓకే, సో మెయిన్గా ఉమెన్ ఎస్పెషల్లీ వర్కింగ్ ఉమెన్ ఎట్లా ఉంటారంటే దే don't even take good hydration also because of the washroom issues which they have at the working place, or sometimes when they are traveling they don't want to go into this washroom issue all the time. So ee hydration vallu maintain cheyatledu kabatti there can be more risk of DVT is what you say. So you have to take water. Okay, so coming to the next department, ఎస్, నీస్ గురించి ఇందాక మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, లైక్ జెనిక్యులేట్ ఆర్టరీ ఎంబోలైజేషన్. సో హౌ feasible is it for them to go with a geniculate artery embolization rather than a total knee replacement? Like at what stage do you suggest them? Is it in the advanced stage also you can go with geniculate artery, or is it just in the early stages where PRP is not working? Is that the condition where you go with geniculate artery embolization? What do you suggest? యాక్చువల్గా మనము మాట్లాడితే ఆస్టియోఆర్థరైటిస్ అనేది స్టేజ్ వైజ్గా ఉంటుంది. సో మీరు అన్నట్టు ఫైనల్ స్టేజ్ ఆల్రెడీ నీ జాయింట్కి పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది, నో గ్యాప్. అలాంటి కండిషన్లో ఓన్లీ స్టిల్ TKR అంటే టోటల్ నీ రీప్లేస్మెంట్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే, ఇట్ కుడ్ బి రోబోటిక్ ఆర్ నార్మల్, ఎనీథింగ్ ఈజ్ ఓకే. సెకండ్ థింగ్ వచ్చేటప్పటికి స్టేజ్ 2 అంటే ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు మనకి ఆ గ్యాప్ మెయింటైన్ అవుతుంది, బట్ స్టిల్ పెయిన్ విల్ బి దేర్. సో దానికి ఎందుకు కారణం అంటే
మనకి ఈ జాయింట్ చుట్టూ ఉన్న ఇన్ఫ్లమేషన్ అంటే వాపుతత్వం అనమాట. ఎప్పుడైతే ఆ రెడ్నెస్ ఆ లోపల బయటకు కనిపించాలని లేదు రెడ్గా, సో ఎప్పుడైతే ఆ ఇన్ఫ్లమేషన్ అనేది చుట్టూ జాయింట్ చుట్టూ ఉన్నదో, సో దానికి మనకి జెనిక్యులేట్ ఆర్టరీ ఇస్ ది బెస్ట్ యూ కెన్ డూ. అంటే బ్లడ్ సప్లై మనం తగ్గిస్తున్నాం కాబట్టి అక్కడ ఇన్ఫ్లమేషన్ రావడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో దట్ వే యూ కెన్ హెల్ప్ దెమ్. ఓకే, అలాంటి వాళ్ళలో ఈ అడ్వాంటేజ్ ఏంటంటే మనము ఈ జెనిక్యులేట్ ఆర్టరీ ఎంబోలైజేషన్ లోకల్ ఎనస్థిషియాలో అయిపోతుంది. నో సర్జికల్గా ఏమి కట్ చేసి ఉండదు, చిన్న నీడిల్తోనే మనం ట్రీట్మెంట్ చేస్తాం. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇది డే కేర్ లాగా చేయించుకొని కూడా వాళ్ళు సేమ్ డే ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు పేషెంట్. సో ఎక్కువ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎల్డర్లీ ఏజ్ వస్తాయి కాబట్టి వాళ్ళకి ఇది ఒక చక్కటి వరం అనే మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో చిరంజీవి హాస్పిటల్స్లో మనం బేసిక్గా హైబ్రిడ్ టెక్నిక్స్ ఎక్కువ యూస్ చేస్తాం, నాట్ టు ట్రబుల్ ద పేషెంట్స్. ఓకే, సో వీళ్ళకి ఎంతవరకు ఫీజిబుల్, లైక్ ఇఫ్ అట్ ఆల్ దే హ్యావ్ టు ప్లాన్ విత్ జెనిక్యులేట్ ఆర్టరీ, అట్ వాట్ స్టేజ్ డూ యూ సజెస్ట్ దెమ్ టు విజిట్ చిరంజీవి హాస్పిటల్స్? లైక్ ఎర్లీగా వస్తే మనకి జెనిక్యులేట్ ఆర్టరీ ఎంబోలైజేషన్ హౌ మెనీ మంత్స్ ఆఫ్ అలా కాదు, వాళ్ళకి ఎప్పుడైతే నీ జాయింట్ పెయిన్ ఉందో దెన్ వి ఎవాల్యుయేట్. అంటే ఆ ఎవాల్యుయేషన్లో మనకి ఎర్లీ స్టేజెస్లో ఉంటే వి గో ఫర్ జెనిక్యులేట్, ఆర్ ఎల్స్ ఇట్స్ ఎన్ అడ్వాన్స్డ్ స్టేజ్ అయితే వి రిఫర్ టు ద ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్. So the moment they feel like they're having this knee pains, it is better they go and consult an orthopedician along with a vascular surgeon to take a second opinion, like whether they can go with the geniculate artery or not. Yeah. Okay. So next department. Not only geniculate artery, orthopedics lo plantar fasciitis ki, shoulder pain ki. Okay. And how about the hip replacement? ఇప్పుడు నార్మల్గా మనకి ఓల్డ్ ఏజ్లో వచ్చేది మెయిన్గా హిప్ దగ్గర ఎక్కువ ఏ వాస్కులర్ నెక్రోసిస్ అవ్వచ్చు. ఈ పోస్ట్ కోవిడ్ ఎరాలో ఈ వాస్కులర్ ఇష్యూస్ బ్లడ్ వెజల్స్తో ప్రాబ్లం ఎలాగైతే పెరిగిందో ఆ బోన్కి సప్లై చేసే బ్లడ్ వెజల్స్ కూడా ప్రాబ్లం వచ్చి అవాస్కులర్ నెక్రోసిస్ అనే ప్రాబ్లం వస్తుంది. సో ఎవరిలో అవాస్కులర్ నెక్రోసిస్ ఇండివిజువల్స్ ఉన్నారో వాళ్ళల్లో మనము ఏంటంటే కొన్ని మెడికేషన్స్ కూడా ఇస్తున్నాం. సో నిన్న కూడా ఒక పేషెంట్ వచ్చారు, 35 years హిప్ రీప్లేస్మెంట్ అయిపోయింది అన్నారు. నేను అడిగాను, ఇంకా మరి మీరు ఎంతకాలం బతకచ్చు ఉజ్జాయింపునానంటే, సార్ ఒక 60-65 ఏళ్ళు బతుకుతాను సార్ అన్న. మరి మీకు హిప్ ఎంతకాలం వస్తుందని చెప్పారు మీరు వేసుకున్నదంటే, ఒక 10 years. మరి తర్వాత 10 ఏళ్ళ తర్వాత ఏంటి, మీ వయసు 45 అప్పుడు 45 తర్వాత మరి ఇప్పుడు ఎలాగా అంటే, సో హీ హాజ్ ఆన్సర్ లేదు. సో ఇలాగ ఇండివిజువల్స్లో కూడా ఈ హిప్స్ అనేది అవాస్కులర్ నెక్రోసిస్లో పోతుంది. కాబట్టి మన చిరంజీవి హాస్పిటల్స్లో వీఆర్ ట్రయింగ్ సమ్ మెథడ్స్ లైక్ డీకంప్రెషన్ చేయటము, స్టెమ్ సెల్స్ ఇవ్వటం, అక్కడ ఆ ఏరియాలో స్టెమ్ సెల్స్ ఇవ్వటము, అండ్ సమ్ వాస్కులర్ ఇంప్రూవ్ చేసే డ్రగ్స్ మేము ఇస్తాం. సమ్ మెడికేషన్స్ లైక్ ప్రోస్టాగ్లాండిన్స్ కానీ సమ్ యాంటీ బ్లడ్ టు ఇంప్రూవ్ ద కొలాటరల్ సర్క్యులేషన్స్, ఇలాంటివన్నీ ఇచ్చి వీఆర్ ట్రయింగ్. దెన్ ఓన్లీ ఇవన్నీ అవ్వకపోతే వీఆర్ గోయింగ్ ఫర్ హిప్ రిప్లేస్మెంట్. సో అందుకనే యంగ్ పీపుల్లో ఎవరిలో అయితే హిప్ సమస్యలతో బాధపడుతున్నారో వీఆర్ ట్రయింగ్ విత్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, సో ఇందాక మనం యూట్రైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ మాట్లాడుకుంటున్నాం. సో ఈస్ దేర్ ఎనీథింగ్ ఎల్స్ దట్ యూ డూ ఇన్ గైనాక్ పేషెంట్స్ వేర్ దిస్ ఎంబోలైజేషన్ వర్క్స్ అవుట్ గుడ్, లైక్ నాట్ జస్ట్ ద ఫైబ్రాయిడ్స్? ఈస్ దేర్ ఎనీ అదర్ టెక్నిక్స్ ఆల్సో యూ ఫాలో? కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ సర్జరీ మనము సిజేరియన్ సెక్షన్ అంటాం. సో సి సెక్షన్స్ వెరీ కామన్గా చూస్తుంటాం, వారు హిస్టెక్టమీస్ చేస్తారు. ఇలా చేసినప్పుడు కూడా నార్మల్ డెలివరీలో కూడా ఈ బ్లీడింగ్ అనేది కంట్రోల్ కాదు. సో ఆ టైంలో ద రోల్ ఆఫ్ వాస్కులర్ సర్జన్ కమ్స్. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళకి బ్లీడింగ్ కంట్రోల్ కాదు. ఎప్పుడైతే బ్లీడింగ్ కంట్రోల్ కావట్లేదో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి షాక్లోకి వెళ్ళిపోతారు పేషెంట్, అండ్ ఇంకా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ ఇస్తూ ఉంటారు. ఆ టైంలో డిఏసి అనే ప్రాబ్లంలోకి వెళ్ళిపోతారు. ఫైనల్లీ వి లూజ్ ద పేషెంట్. అంటే పాపం చిన్న వయసులో డెలివరీ కోసం వచ్చి అప్పుడే ఒక డెలివరీ అయ్యి ఒక 25-30 years ఉన్నవాళ్ళు సడన్గా చనిపోవడం అనేది వెరీ కామన్గా మనం పీపీహెచ్ అని చెప్పి చదువుకుంటాం. పీపీహెచ్లో ఏం చేయలేని పరిస్థితి. అప్పుడు మా దగ్గర అయితే చిరంజీవి హాస్పిటల్స్లో మన దగ్గర హైబ్రిడ్ థియేటర్స్ అనేవి ఉన్నాయి. సో దానిలో సేమ్ థియేటర్లో ఎప్పుడైతే మనకి బ్లీడింగ్ కంట్రోల్ కావట్లేదో సేమ్ అదే థియేటర్లో వీ కెన్ అంబులైజ్, అంటే ఆ రక్తనాళం ఎక్కడైతే రక్తం పోతుందో దాన్ని యాంజియోగ్రామ్ చేసి సెలెక్టివ్గా చూసి ఆ రక్తనాళాన్ని స్పెసిఫికల్గా మనం
క్లాట్ చేస్తాం. చేసేస్తాం. ఎప్పుడైతే మనం అది క్లాట్ చేసామో సో ఆటోమేటిక్గా పేషెంట్కి బ్లీడింగ్ ఆగిపోతుంది, ఆర్ లైఫ్ విల్ సేవ్. కొంతమందిలో అది కూడా అవ్వకపోతే సేమ్ థియేటర్లో లైగేట్ ఇంటర్నల్ ఇలియాక్ ఆర్టరీస్ అంటాం, రెండు సెలెక్టివ్గా యుట్రైన్ ఆర్టరీ దొరకకపోతే వీ కెన్ డూ దట్ ఆల్సో. బట్ దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్, అంటే వేరే ఆర్గన్స్ కూడా బ్లడ్ సప్లై తగ్గుతుంది. కాబట్టి సో వీఆర్ సెలెక్టివ్గా వెళ్ళి స్పెసిఫిక్గా వెళ్ళి దాన్ని ఎంప్లాయిస్ చేస్తాం. So that way you're thank you, very good one. And next topic I would like to ask about diabetics. So చాలా మంది doctors, they get worried when their patients are walking barefoot at home. So what is that thing that is worrying the doctors a lot? Yeah, ఎందుకంటే మన ఇండియా ఇస్ ద డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అని అనుకోవచ్చు. దట్ మన తెలుగు స్టేట్స్ ఆర్ వెరీ మోర్ prone for diabetes. Like when we are screening in our hospital also, we find many people having this HbA1c into pre-diabetic and diabetic conditions also. Yeah. So what suggestion, what is that main thing that is worrying you if they are walking barefoot? Yeah, డయాబెటిక్స్లో ఏంటంటే చాలా ఇక్కడ కూడా మిస్నోమర్స్ ఎక్కువ ఉన్నాయి. వాళ్ళకి షుగర్ వల్ల ఏ పుండు వచ్చినా ఫస్ట్ ఇది షుగర్ పుండే అని వాళ్ళ దాన్ని డెబ్రేడ్మెంట్ అంటాం, అంటే క్లీనింగ్ చేయటం మొదలు పెడతారు. అంతవరకు ఓకే. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆ క్లీనింగ్ చేసినా అది హీల్ అవ్వదు, వెంటనే ఆ ఏలు తీసేద్దామంటారు. ఆ ఏలు తీసేసిన తర్వాత అప్పటికి హీల్ అవ్వదు. అప్పుడు ఇదేదో తేడాగా ఉంది కదా అని చెప్పి అప్పుడు దే గో ఫర్ పల్సెస్ చూస్తారు. సో పల్సెస్ చూసినప్పుడు అప్పుడు దే ఫైండ్ ఎక్కడెక్కడేదో పల్స్ లేదు, రక్తరాణం సమస్య ఉంది, దెన్ రిఫర్ టు హైయర్ సెంటర్, హైదరాబాద్ వెళ్ళిపోండి అంటారు. సో ఇది చాలా కామన్గా అవుతుంది. ఇలాగ మనం కాళ్ళు వేళ్ళు తీయకుండా కాపాడగలిగితే చాలా సమాజానికి సేవ చేసినట్టే. ఇది కూడా అందుకనే ప్రజల్లోకి బాగా తీసుకెళ్ళాలి. సో షుగర్ ఉన్నవాళ్ళు ఎప్పుడైతే మనకి కాళ్ళల్లో మార్పులు నల్లగా అవటం కానీ లేకపోతే వేళ్ళు నల్లపడడం కానీ ఇన్ఫెక్షన్ అవుతున్నప్పుడు మీరు సర్జరీకి వెళ్ళబోయే ముందు డాక్టర్ గారు చూస్తే సరే, లేకపోతే మీరైనా రక్త ప్రసరణ ఎలాగుంది అన్న ఒక క్వశ్చన్ తీసుకోవాలి. కాళ్ళకి రక్త ప్రసరణ సరిగ్గా అందుతుందా లేదా అనే ఒక క్వశ్చన్ మీలో వచ్చినట్టయితే మీరు డాక్టర్ గారిని అడగచ్చు, లేకపోతే డాక్టర్ గారు అన్న చిన్న డాప్లర్ స్కాన్ అనేది చేపిస్తారు. ఈ డాప్లర్ స్కాన్లో వాళ్ళు రక్త ప్రసరణ మార్పులు ఉంటే రక్త ప్రసరణ మార్పు ఉందని కూడా ఇచ్చేస్తారు. ఆర్టీరియల్ డాప్లర్, నాట్ వీనస్ డాప్లర్. ఆర్టీరియల్ డాప్లర్లో మోనోఫేజికా, బైఫేజికా, ట్రైఫేజికా అనేది సింపుల్ డాప్లర్ టెస్ట్లో తెలిసిపోతుంది. ఒకవేళ రక్తనాళం సమస్య ఏమీ లేదు, బాగానే ఉంది అని అంటే యూ కెన్ డూ దట్ డెబ్రేడ్మెంట్ ఆర్ క్లీనింగ్ ఆర్ వాట్ ఎవర్, డెబ్రేడ్మెంట్ ఏదైనా చేయొచ్చు. అలాగే లేని పక్షాన ఫస్ట్ వాస్కులారిటీ ఇంప్రూవ్ చేసుకున్నప్పుడు మాత్రమే కట్టింగ్ కానీ ఏదైనా చేయాలి. సో ముందు కట్ చేస్తే ఆ కండకి ఇంకా రక్త ప్రసరణ ఇంకా ఎక్కువ కావాల్సి వస్తుంది. ఎక్కడైనా మనం కట్ చేసామంటే ఏంటి, కొత్త కణాలు మళ్ళీ ఫామ్ అవ్వాలి, అంతే కదా. పుండు మానాలంటే కొత్త కణాలు ఫామ్ అవ్వాలి, కొత్త కణాలు ఫామ్ అవ్వాలంటే జీవం వెళ్ళాలి, అంటే రక్తం పోవాలి. రక్తం పైనుంచి మనం వెళ్ళకుండా రక్తనాళాల్లో బ్లాక్ ఉంది, మీరు పైపెచ్చి కట్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, కణాలకేమో ఎక్కువ ఆక్సిజన్ కావాలి, మీకు ఆక్సిజన్ అందచేసే సప్లై ఏమో లేదు, కట్ ఆఫ్ అయిపోయింది. సో అది వెంటనే టిష్యూ గివ్ అప్ ఇచ్చి అది మళ్ళీ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోతుంది. అలాగా ఇబ్బంది పడుతున్న వాళ్ళే చాలా కామన్గా చూస్తున్నాం మనం. సో అలాగ కాకుండా ముందుగానే మనం డయాబెటిక్స్లో ఈ చిన్న అవాయిడ్, ఫస్ట్ మీరు అడిగింది ప్రివెంటివ్ ఆస్పెక్ట్, అంటే కాళ్ళకి చెప్పులు లేకుండా కానీ ఎండలో వెళ్తున్నప్పుడు చెప్పులు లేకుండా, చాలామంది గుళ్ళో ఏంటంటే ఎండలో కూడా చెప్పులు లేకుండా నడిచేస్తుంటారు. అది షుగర్ పేషెంట్స్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్లీస్ట్ అలాంటి ఈ ఇష్యూస్ ఉన్నప్పుడు సాక్స్ వాడడం కానీ ఏదైనా అలాంటి ప్రికాషన్స్ వాళ్ళు తీసుకోవాలి. సో వీళ్ళల్లో ఏంటంటే కాళ్ళు కింద కాలి బొబ్బలు వచ్చినా కూడా రక్త ప్రసరణ లేకపోతే అది పూర్తిగా గివప్ ఇచ్చేస్తుంది. సో ఇలాంటి కేర్ అంతా కూడా మనం డయాబెటిక్స్ తీసుకోవాలి. సో దాంతోపాటు ప్రాపర్గా ఒక వాస్కులర్ సర్జన్ కలిసినట్టయితే సర్క్యులేషన్ అనాలిసిస్ కూడా చేయించుకుంటారు. అట్లీస్ట్ 1 or ఇయర్లీ వన్స్ అన్న మనం ఒక వాస్కులర్ సర్జన్ దగ్గరికి వెళ్ళి డయాబెటిక్ ఫుడ్ సమస్యలు రాకుండా ముందే కాపాడుకునే టెక్నిక్స్ ఇప్పుడు చాలా అందుబాటులో ఉన్నాయి. మన చిరంజీవి హాస్పిటల్స్లో ఫుడ్ స్కాన్ అని చేస్తున్నాము, ABA-TBA స్కాన్ అని చేస్తున్నాము, డయాబెటిక్ న్యూరోపతి టెస్టింగ్ అని చేస్తున్నాము. దీస్ ఆర్ ఆల్ చాలా మినిమల్ ఇన్వేజివ్ టెస్ట్. ఒక 10-15 మినిట్స్లో మనం మీ ఆర్టీరియల్ ఏజ్ అంటే మీ రక్తనాళం యొక్క వయసు కూడా చెప్పే టెస్ట్ కూడా మనకు అందుబాటులో ఉంది చిరంజీవి హాస్పిటల్లో. సో ఆర్టీరియల్ ఏజ్ కూడా మనం చెప్పేయచ్చు.
వాళ్ళ వయసు ఎంత ఉన్నది, వాళ్ళ రక్తనాళం వయసు ఎంత ఉంది. ఓకే. అది ముందుగానే మనం చూసుకున్నట్టయితే రక్తనాళం వయసు ఎక్కువైతే మనకి బ్లడ్ వెజల్స్ యొక్క రిస్క్ ప్రిడిక్ట్ చేయొచ్చు. హార్ట్ అటాక్ కూడా మీలో వస్తుంది త్వరలో అని కూడా చెప్పే టెస్ట్ కూడా మనకు అందుబాటులో ఉంది. ఓకే. సో వాస్కులర్ ల్యాబ్ స్పెసిఫిక్గా మనకి చిరంజీవి హాస్పిటల్లో ఉంది కాబట్టి ఇఫ్ ఎట్ ఆల్ పీపుల్ ఆర్ డయాబెటిక్ దే షుడ్ కమ్ ఫర్ ఎవ్రీ 1 year ఒకసారి అనాలిసిస్ అంటే స్క్రీనింగ్ టెస్ట్ లాంటిది ఏమైనా చేయించుకుంటే ఇఫ్ ఎట్ ఆల్ దేర్ ఆర్ ఎట్ అ రిస్క్ పాయింట్ యూ కెన్ గివ్ దమ్ మెడికేషన్ అండ్ ఆల్. ఓకే. సో వాట్ అదర్ సజెషన్స్ డూ యూ గివ్ ఫర్ డయాబెటిక్ పేషెంట్స్ లైక్ బేర్ ఫుట్ వాకింగ్ వద్దంటున్నారు, ఎనీథింగ్ ఎల్స్ దట్ యూ సజెస్ట్ దెమ్? షుగర్ కంట్రోల్లో ఉంచుకోవాలి. Okay. లెగ్ So how do you know whether it is under control or not? Being doctors, we can know whether the sugars are under control or not. But patient, how can they analyze it? వాళ్ళు అనలైజ్ అంటే వాళ్ళు రెగ్యులర్గా ఫిజిషియన్ ఎవరైతే కన్సల్ట్ చేస్తున్నారో Okay. So how వాళ్ళతో frequently ఫాలో should they go to the physician? అట్లీస్ట్ 3 monthsకి ఒకసారన్నా 3 monthly వాళ్ళ షుగర్ ఎంత ఉంది, HbA1c లెవెల్స్ ఎంత ఉన్నాయి, ఆర్ అదర్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ చూసుకోవాలి. సో దాంతోపాటు వాళ్ళు కూడా కొంచెం డైటరీ మోడిఫికేషన్స్ చేసుకోవాలి, ఎక్సర్సైజ్ చేసుకోవాలి. So if at all diet that you have to suggest, what is that you suggest in their plate? ఎక్కువ పోర్షన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఇలాంటివి అవాయిడ్ చేయటం మంచిది. Okay. అయితే కార్బోహైడ్రేట్ అంటే సింపుల్గా మనం వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఈ Rice, పిండి పదార్థాలు లైక్ రైస్ కానీ ఎనీథింగ్ లైక్ సింపుల్గా ఒక ఎనీథింగ్ వైట్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ దెమ్ మనం Exactly. సింపుల్గా చెప్పుకోవచ్చు. So anything that is brown, take it. Brown sugar or brown rice or red rice. Don't go for the white. Okay. So అది అవాయిడ్ చేయొచ్చు. అండ్ ఈ రోజుల్లో టెక్నాలజీ అందుబాటులో ఉన్నప్పుడు మన ఫోన్లో జస్ట్ ఒక ప్లేట్ మీల్ని ఫోటో తీస్తే కూడా ఇట్ విల్ అనలైజ్ హౌ మచ్ ఆఫ్ కార్బోహైడ్రేట్ use the AI technology. ఏ టెక్నాలజీ సింపుల్ ఎనీ ఫోన్లో ఇప్పుడు మన జెమినీ కానీ చాట్ జీపీటీ అందరు ఫోన్స్లో ఉంది. మీరు తినే ముందు ఒక పిక్ దానిలో పెట్టేస్తే ఇట్ విల్ జస్ట్ అనలైజ్ అండ్ ఇట్ విల్ గివ్ మీరు ఎంత కార్బోహైడ్రేట్ తింటున్నారు. ఇట్స్ నో వీ షుడ్ యూజ్ ఆల్ దీస్ థింగ్స్. Exactly. మనం టెక్నాలజీని ఇలాంటి వాటికి వాడుకోవాలి, నాట్ ఫర్ ది అదర్ థింగ్స్ కన్నా వీ హ్యావ్ టు మనం ఇన్కల్కేట్ చేసుకోవచ్చు. అండ్ ఈ రోజుల్లో బేసిక్ నాలెడ్జ్ అందరికీ అందుబాటులో ఉంటుంది. ఇట్స్ జస్ట్ అప్ టు గూగుల్ కూడా చేసినా మనం ఏం తినొచ్చు ఏం తినకూడదు అనేది చెప్తారు. ఆర్ ఎనీ డైటీషియన్ ఆల్సో technology. ఇట్స్ ఎనీ డైటీషియన్ ఆల్సో విల్ గైడ్ యూ ఫర్ డైట్ హౌ టు టేక్ ఫర్ డయాబెటిక్స్ అనేది. ఇవన్నీ మనం ఫాలో అవుతూ దాంతోపాటు ఇప్పుడు న్యూ మెడికేషన్స్ కూడా వచ్చినాయి. ఒబేసిటీ డయాబెటీస్ ఉన్నట్టయితే సమ్ జిఎల్పి అనలాగ్స్ ఆర్ రియల్లీ వండర్ఫుల్. మనం చిరంజీవి హాస్పిటల్లోనే చూస్తున్నాము. మోంజారో కానీ ఇవన్నీ కూడా చాలా యూజ్ అవుతున్నాయి. నాట్ ఓన్లీ లూజింగ్ వెయిట్, షుగర్ ఆల్సో కంట్రోల్ అవుతుంది. సో ఇలాంటి మెడికేషన్స్ అన్నీ కూడా చాలా వండర్ఫుల్ డ్రగ్స్ వచ్చినాయి ఇప్పుడు డయాబెటీస్కి. సో దాంతోపాటు ఈ కేర్ కూడా మనం తీసుకున్నట్టయితే షుగర్ వచ్చే కాంప్లికేషన్స్ లైక్ న్యూరోపతి, వాస్కులర్ ఇష్యూస్, డయాబెటిక్ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటాం, PAD. సో ఇవి రాకుండా ముందుగానే చూసుకున్నట్టయితే ఓకే. కొంతమందిలో ఇంకా ఆల్రెడీ వచ్చినట్టయితే వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ చాలా అడ్వాన్స్డ్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఇప్పుడు. చిన్న నీడిల్తోనే యాంజియోప్లాస్టీ స్టంటింగ్స్ అని, లేకపోతే ఇంకా క్యాల్సిఫైడ్ వెజల్స్ ఉంటే ఇంట్రావాస్కులర్ లిథోట్రిప్సీ అనే అడ్వాన్స్డ్ టెక్నిక్స్ కానీ ఇలాంటి ఎథరెక్టమీ డివైస్ లైక్ మనం రెగ్యులర్ గా మన కిడ్నీలో స్టోన్స్ బ్రేక్ చేసే టెక్నిక్ తోనే యు ఆర్ బ్రేకింగ్ దోస్ క్లాట్స్ ఆర్ ప్రిన్సిపల్ అదే. బట్ వీ యూజ్ ఎ బెలూన్. ఒక బెలూన్ లోపలికి పంపిస్తాం. ఆ బెలూన్కి ఒక 4 ట్రాన్స్డ్యూసర్స్ ఉంటాయి, విచ్ ఇంతకాలం ఓన్లీ USA లాంటి కంట్రీస్లోనే ఆ టెక్నాలజీ వాడేవాళ్ళు. ఫస్ట్ టైం ఇన్ ఏపీ తెలంగాణలో యూ హ్యావ్ డన్ ద మోస్ట్ నంబర్ ఆఫ్ IVL టెక్నిక్స్. IVLని ఇండియా మొత్తం మీద కూడా హైయెస్ట్ కేస్ సిరీస్ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ టైం ఏపీ తెలంగాణలో కూడా పెరిఫరీస్లో అంటే కాళ్ళల్లో ప్రాబ్లంకి వాడింది మన చిరంజీవి హాస్పిటల్స్లో. సో దీనిలో ఏంటంటే మనము ఒక చిన్న ఒక బెలూన్ లాంటిది పంపించి ఏదైతే రక్తనాళంలో ఉన్న కాల్షియం ఉందో దాన్ని మనము బ్రేక్ చేసేస్తాం, షాక్ వేవ్స్ లాగా. సో కిడ్నీలో రాళ్ళు ఎలా బ్రేక్ చేస్తాం షాక్ వేవ్స్తో, అలాగా ఈ రక్తనాళంలో ఉన్న రాయిని బ్రేక్ చేసేస్తాం. సో చాలా మందికి అనుమానం కిడ్నీలో రాయిని బ్రేక్ చేస్తే దట్ విల్ కమ్ అవుట్ త్రూ ద యూరిన్. నౌ వాట్ విల్ హ్యాపెన్ టు దీస్ బ్రోకెన్ పార్ట్స్ ఇన్ ద చాలా మంది నెక్స్ట్ క్వశ్చన్ ఇదే అడుగుతారు, మరి ఇరిగిపోయిన ఈ కాల్షియం పార్ట్స్ అన్ని కిందకి వెళ్ళిపోతాయి కదా, లాగా అవి కూడా ఎక్కడెక్కడికైనా వెళ్ళిపోవచ్చు కదా.
అని చాలామంది అడుగుతారు. కానీ నో, దే గెట్ స్టిక్ ఇన్ టు ద ఆర్టీరియల్ వాల్. దాన్ని ఒక కంటిన్యూస్ రాయిని మనము చిన్న చిన్న పీసెస్ చేస్తున్నాం, బట్ వీఆర్ నాట్ డిస్రప్టింగ్. అంటే అక్కడ రక్తనాళాన్ని మనం పగలగొట్టేయట్లేదు, ఓకే. రక్తనాళంలో ఉన్న గట్టితనాన్ని మాత్రమే పగులుతుంది. సో దానివల్ల అక్కడే ఉంటాయి పీసెస్, బట్ దే డోంట్ గెట్ డిటాచ్డ్ అండ్ గో డిస్టల్లీ. సో ఇట్ ఈస్ నాట్ ఇన్సైడ్ ద లూమెన్, అది చుట్టూదా పెలుసు కట్టేసిన రక్తనాళం. ప్లాక్, ఆ ప్లాక్ని వీఆర్ బ్రేకింగ్. సో దానివల్ల ఏంటంటే మామూలుగా మళ్ళీ మనం యాంజియోప్లాస్టీ స్టంట్ వేసిన తర్వాత రక్తనాళం మళ్ళీ ఇలాగా క్లోజ్ అయిపోయి పల్సటైల్ అలాగా మళ్ళీ క్లోజ్ అయిపోకుండా రీస్టినోసిస్ని తగ్గిస్తుంది అనమాట. అంటే అది మళ్ళీ మూసిపోకుండా, అంటే ఇప్పుడు స్టెంట్ వేసినట్టు ఉంటుంది అది. సో మళ్ళీ మూసుకోదు అనమాట. మూసిపోదు. గుడ్ గుడ్. దట్ ఈస్ ద అడ్వాంటేజెస్ విత్ ఆల్ దిస్. ఇందాక మనం మొబైల్స్ గురించి మాట్లాడుకున్నాం. వన్ పాయింట్ ఐ వాంట్ టు ఆస్క్. సో ఇప్పుడు చాలా మంది వెన్ దే గో టు ద వాష్రూమ్ దే టేక్ దర్ మొబైల్ అలాంగ్ విత్. ఇట్ ఈస్ లైక్ a health faucet for everyone. So after you finish your daily course, you have to clean it with your water. But before you do that, you need the cell phone to watch whatever you want to. Okay, so hours together, I mean like minutes, 30, 20, 40, sometimes 1 hour kuda untaru kontamandi. So what do you suggest to those individuals who take their cell phone along with their along with them to their daily course into the washroom? ఒకప్పుడు What complications should they be aware of sitting so long in the washrooms? చిన్నప్పుడు ఏంటంటే జనరల్గా న్యూస్ పేపర్స్తో వాష్రూమ్స్కి వెళ్ళేవాళ్ళు కొంతమంది. న్యూస్ పేపర్స్, స్టోరీ బుక్స్తో వెళ్ళేవాళ్ళు. సో ఇప్పుడు అలాంటివన్నీ అసలు కనుమరుగైపోయినాయి కాబట్టి న్యూస్ పేపర్స్, ఎవ్రీథింగ్ కమ్స్ ఇన్ ద ఫోన్. ఇట్ ఇస్ లైక్ ఇప్పుడు ఫోన్స్ని పట్టుకెళ్ళి రీల్స్ మేజర్గా మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. సో ప్రాబ్లం ఏంటంటే ఎక్కువసేపు అలా నించుంటాం వల్ల ఈ పైల్స్ అనే ప్రాబ్లం కూడా చాలా ఎక్కువ వస్తాయి. హెమరాయిడ్స్ అవి కూడా రక్తనాళాలే. ఆ చెడు రక్తం తీసుకెళ్లే రక్తనాళాలు ఎక్కువసేపు అలా కూర్చుంటాం వల్ల మనకి ఆ హెమరాయిడ్స్, పైల్స్ ప్రాబ్లం అనేది ప్రెషర్ ఎక్కువ అవుతా ఉంటుంది కాబట్టి లాంగ్ సిట్టింగ్ కండిషన్స్ అండ్ దట్ టు వితౌట్ అ సపోర్ట్. సో దట్ కెన్ ఇంక్రీజ్ ద హెమరాయిడ్స్. సో వాట్ suggestion do you give them, and what treatments at Chiranjeevi Hospital? I mean like the so-called advanced treatment what Chiranjeevi Hospital gives. What advanced technique are you giving for these hemorrhoids rather than this banding technique or any surgical procedure? ఇప్పుడు లేజర్ తో హెమరాయిడ్స్ కూడా ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. గివింగ్ లేజర్ ట్రీట్మెంట్ ఫర్ హెమరాయిడ్స్. ఒక చిన్న నీడిల్ తోనే మనం లోపలికి ఏదైతే ఆ వెయిన్ అనేది హెమరాయిడల్ వెయిన్ ఉందో పెద్దదయ్యిందో ఆ వెయిన్ దాన్ని మనం కూర్చుని చూపే విధంగా మనం కట్స్ లేకుండా లేజర్తో టెక్నిక్తో కూడా హెమరాయిడ్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. ఓకే. సో ఇలాంటి ముందు రాకుండా చూసుకుంటాం ఒక లెక్క అయితే మన డైటరీ స్ట్రెస్ ఆర్ మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల ఇలాంటివి వస్తుంటాయి. డైట్ వైజ్ వాట్ డు యు సజెస్ట్ టు? కొంచెం హై ఫైబర్ డైట్ తీసుకోవాలి, కాన్స్టిపేషన్ అవాయిడ్ చేయటం, ప్లెంటీ ఆఫ్ వాటర్, మళ్ళీ వాటర్ కూడా టైం. సో హైడ్రేషన్, ఫైబర్ రిచ్ డైట్ అండ్ గుడ్ ఏమంటారు కార్బ్స్ తక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. బౌల్ హ్యాబిట్స్లో కొన్ని మార్పులు చేసుకున్నట్టయితే దెన్ దిస్ కెన్ బి అవాయిడెడ్. అండ్ ఒకవేళ వచ్చినా కూడా మనం దిస్ కెన్ బి ట్రీటెడ్ విత్ లేజర్ హెమరాయిడెక్టమీ విచ్ ఈస్ వెరీ అడ్వాన్స్డ్ టెక్నిక్. So how much stay should they go with? So because way back when we were in MBBS doing like CMO jobs or DMO jobs, ఆ టైంలోనే people used to feel very discomfortable because the pain was too much. And moreover, post treatment also, they used to be very hesitant with the what you call dressings gaani lekapothe vaal దగ్గరికి వెళ్ళినప్పుడు that pain used to be too much. So how feasible is this laser hemorrhoidectomy at Chiranjeevi Hospital? ఇది పెయిన్లెస్ అని చెప్పుకోవచ్చు. సో వన్స్ పోస్ట్ ఆప్ లో కూడా పెద్ద పెయిన్ ఏమి ఉండదు అసలు. ఓకే. సో వెరీ మినిమల్ పెయిన్ తో. And is it like a day care or they this have can to be డే కేర్ లో మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళొచ్చు, ఆర్ ఎల్స్ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా యూ కెన్ గో. Okay. 1 day stay. So next department is neurology department. So how is vascular surgery related to neurology? So stroke ni prevent చేయడానికి కొన్ని సర్జరీస్ చేస్తారని అంటాం కదా. So which surgeries are you suggesting to a person who is stroke prone? ముఖ్యంగా మనము ఇండియాలో డయాబెటిక్ ఎలా కామనో డయాబెటిక్తో కాంప్లికేషన్స్ కూడా అంతే కామన్ అమ్మా. కమింగ్ టు ది కామన్ థింగ్స్ లైక్ ఇన్ న్యూరాలజీ, అంటే మనకి ఈ స్ట్రోక్తో చాలామంది అంటే బ్రెయిన్ పెరాలసిస్.
అంటే మనకి స్ట్రోక్ అనేది హార్ట్కి కూడా అంటారు. అవును. సో మనము బ్రెయిన్ స్ట్రోక్ అని మనం మాట్లాడితే వాళ్ళకి ఆడియన్స్కి ఇంకా బెటర్ క్లారిటీ ఉంటుంది. ఓకే. సో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన కారణాలు 2 విధాలుగా ఉంటాయి. ఒకటి బీపీ ఎక్కువయ్యి రక్తనాళాలు చిట్లిపోయి హిమరేజిక్ స్ట్రోక్ అంటాం. 2 రక్తం సరిపోకుండా ఇష్కిమిక్ స్ట్రోక్ అంటాం. సో హిమరేజిక్ స్ట్రోక్కి కారణం రక్తం బీపీ ఎక్కువయ్యి ఆ రక్తనాళాలు చిటికిపోవడం. అది కాకుండా రెండో రకమైన స్ట్రోక్ ఇష్కిమిక్ స్ట్రోక్, అంటే రక్తనాళంలో బ్లడ్ సప్లై బ్లాక్ అవటం వల్ల వస్తుంది. సో వీటిల్లో కూడా మనకి మెయిన్ చూసుకోవాల్సింది కెరోటిడ్ డిసీజ్ అని అంటాం. అంటే ఈ బ్రెయిన్కి మెయిన్ సప్లై చేసే మన రక్తనాళం కెరోటిడ్ ఆర్టరీ. ఏదైతే ఆ కెరోటిడ్ ఆర్టరీ రెండింటి కింద బైఫర్కేట్ అవుతుంది, ఇంటర్నల్ కెరోటిడ్, ఎక్స్టర్నల్ కెరోటిడ్. ఇంటర్నల్ కెరోటిడ్ బ్రెయిన్కి సప్లై చేస్తుంది అనమాట. ఆ రక్తనాళం యొక్క మొదల్లో ఎప్పుడైతే బ్లాక్ ఏర్పడుతుందో ఆ రేణువులు వెళ్ళి స్ట్రోక్ అనేది కాజ్ చేస్తాయి. అండ్ ఇది ముందుగానే వార్నింగ్స్ కూడా ఇస్తుంది. లైక్ జస్ట్ అవర్ ఫేమస్ ఫిల్మ్ యాక్టర్ రజనీకాంత్ గారికి ఎలాగైతే సడన్గా ఉన్నటువంటి లైట్గా కళ్ళు బయర్లు కమ్మినప్పుడు ఎవాల్యుయేట్ చేస్తే ఆయనకి కెరోటిడ్ డిసీజ్ ఉందని తేలింది. వెంటనే ఆయన స్ట్రోక్ ప్రివెంటివ్ సర్జరీ కెరోటిడ్ స్టంటింగ్ అనేది చేయించుకున్నారు. సో అలాగా ఇప్పుడు మనకి అవగాహన ఉండదు కాబట్టి చాలామంది కళ్ళు తిరిగినాయి అంటే ఎండ వల్ల తిరిగినాయో లేకపోతే నాకు షుగర్ డౌన్ అయితే తిరిగినాయో అనుకుని వదిలేస్తుంటారు. అలా కాకుండా ఎవరిలో అయితే ఇలాగా కళ్ళు తిరగడం ట్రాన్సియంట్ ఇష్కిమిక్ అటాక్స్ అంటే సడన్గా ఉన్నట్టు కళ్ళు బయర్లు కమ్మి ఉన్న వాళ్ళలో మనం కంపల్సరీ ఈ రక్తనాళం హై రిస్క్ ఫర్ డయాబెటిక్, లాంగ్ టర్మ్ డయాబెటిక్స్లో, స్ట్రోక్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళల్లో మళ్ళీ ఇంకొక సెకండ్ స్ట్రోక్ రాకుండా, సో అదర్ కాంప్లికేషన్ బీపీ ఉన్న వాళ్ళల్లో, వీళ్ళందరూ స్మోకర్స్లో, వీళ్ళందరూ ఈ బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాన్ని కూడా శ్రద్ధగా చూసుకోవాలి. దాన్ని కెరోటిడ్ డిసీజ్ అని అంటాం. సో వాళ్ళకు ఉన్నట్టయితే ఆ బ్లాక్ని మనం తీయటమే కాకుండా ఒక ప్యాచ్ లాంటిది వేసి ఫ్లో ఇంకా మంచిగా బ్రెయిన్కి సప్లై చేసే సర్జరీ కెరోటిడ్ ఎండాట్రెక్టమీ అంటాం. కొంతమందిలో హై రిస్క్ పేషెంట్స్లో సర్జరీ అనేది రిస్క్, మత్తు ఇవ్వడం రిస్క్ అన్న వాళ్ళలో లోకల్ అనస్థీషియాలో కెరోటిడ్ స్టంటింగ్ కూడా చేస్తాం. సో ఇలాంటి హై రిస్క్ స్ట్రోక్ పేషెంట్స్లో స్టంటింగ్ విత్ ఎంబోలిక్ ప్రొటెక్షన్ డివైస్, అంటే ఆ స్టంట్ వేసే ముందే మనం ఒక గొడుగు లాంటిది ఈ బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళంలో ఒక ఫైన్ ఫిల్టర్ లాంటిది పెడతామన్నమాట. ఎప్పుడైతే ఈ ఫిల్టర్ చాలా సన్నటి ఫిల్టర్ లాంటిది పెడతాం ఎక్కడ బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళం పెట్టి అప్పుడు స్టంట్ వేస్తాం. ఎందుకంటే ఆ స్టంట్ వేసేటప్పుడు కూడా చిన్న రేణు వెళ్తే మళ్ళీ స్ట్రోక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో యు ఆర్ నాట్ టేకింగ్ దట్ 1 to 2% రిస్క్ కూడా లేకుండా ముందుగానే సన్నటి వైర్ మీద ఒక సన్నటి ఫిల్టర్ని అక్కడ పాస్ చేసుకొని మేము ఇక్కడ పార్క్ చేసుకుంటాం, బ్రెయిన్లో పార్క్ చేసుకొని ఆ ఫిల్టర్ యొక్క వేసిన తర్వాత దెన్ వీ డూ స్టంటింగ్ ఓవర్ ద సేమ్ వైర్. అదే వైర్ మీద ఒక స్టంట్ అంటే ఒక స్ప్రింగ్ లాంటిది వేసి ఆ రక్తనాళాన్ని కంప్లీట్గా ఓపెన్ చేస్తాం కంప్లీట్గా. సో ఇలాంటివి మనం కామన్గా చూస్తుంటాం న్యూరలాజికల్లో. ఇంకొంతమందిలో కెరోటిడ్ బైపాస్ కూడా చేస్తాం. కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయిన కెరోటిడ్స్లో కెరోటిడ్ బైపాస్ చేస్తాం. కెరోటిడ్కి కూడా కొంత గెడ్డలాగా డెవలప్ అవుతుంది. అలాంటి కేసెస్లో ఎంబోలైజేషన్ చేసి ఆ గెడ్డను కూడా తీస్తాం. దీన్ని కెరోటిడ్ బాడీ ట్యూమర్ అంటాం. కొంతమందికి ఇక్కడ ఉబ్బులా కనిపిస్తూ ఉంటుంది. సో ఏంటంటే ఆ కెరోటిడ్ రక్తనాళం పైన ఒక గెడ్డ లాంటిది ఫామ్ అవుతుంది అనమాట. దాన్ని కెరోటిడ్ బాడీ ట్యూమర్ అంటాం. దాన్ని కూడా మనం ఎంబోలైజ్ చేస్తాము, సేమ్ ఇందాక మాట్లాడుకున్నట్టు. లేదు అంటే చిన్న సైజుగా ఉందంటే డైరెక్ట్గా సర్జరీ చేసి ఆ కెరోటిడ్ బాడీని కూడా మనం రిమూవ్ చేస్తాం. ఇలాగా న్యూరలాజికల్ ఇష్యూస్లో మనం వాస్కులర్ సర్జరీ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. స్ట్రోక్ పేషెంట్స్లో కానీ, స్ట్రోక్ అవాయిడ్ చేయడానికి కానీ, అంటే స్ట్రోక్ రాకుండా ఉన్నట్టు, ఆర్ రికరెంట్ స్ట్రోక్ అంటే ఒకసారి స్ట్రోక్ వచ్చినప్పుడు ఆల్రెడీ ప్రాబ్లం ఉందని మన ఇండియన్ సినారియోస్లో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఒకసారి స్ట్రోక్ వచ్చాక కానీ ఎవాల్యుయేట్ చేయించుకోరు. సో వాళ్ళల్లో కూడా మళ్ళీ రికరెంట్ స్ట్రోక్ మళ్ళీ రాకుండా స్ట్రోక్ ఉండడానికి ఈ ప్రొసీజర్స్ ఎండాట్రెక్టమీ కానీ కెరోటిడ్ స్టంటింగ్ అనేది వెరీ అడ్వాన్స్డ్ టెక్నిక్స్తో మన చిరంజీవి హాస్పిటల్స్లో చేస్తూ ఉంటాం. అండ్ ఇంకొక రీసెంట్గా మీరు చేసిన సర్జరీ ఒకటి చూసాను, లైక్ కింద ఆర్టికల్ ఆర్ పేపర్స్లో వచ్చింది, లైక్ ఆర్చ్ ఆఫ్ ద అయోర్టా దగ్గర మీరు ఒక సర్జరీ చేశారు. దట్ టుక్ యూ 2 days. వన్ ఈజ్ టు give the blood supply so that before you put the stent or whatever it is, the blood supply is not compromised. Can you just explain about that? I just want to give it to my audience. యాక్చువల్గా ఇలాంటివి అయోర్టిక్ సర్జరీస్ అంటాము. మన అయోర్టా అంటే ఈ రక్తనాళం మెయిన్ మన బాడీలో ఉన్న బ్లడ్ వెజల్స్, మెయిన్ బ్లడ్ వెజల్.
హార్ట్ నుంచి వచ్చే పెద్ద రక్తనాళం అనమాట. ఇది మన బ్రెయిన్కి ఒక బ్లడ్ సప్లై చేస్తుంది. బ్రెయిన్ నుంచి అక్కడి నుంచి కెరోటిడ్ వస్తాయి, కెరోటిడ్ నుంచి వస్తుంది. సో అయోర్టా నుంచి అన్ని బాడీకి రక్తం సప్లై అవుతుంది. లైక్ కెరోటిడ్ ఆర్టరీ, చేతులకి సబ్క్లేవియన్ ఆర్టరీ, దాని కిందకు వచ్చేటప్పటికి మన కిడ్నీకి సప్లై చేసే రీనల్ ఆర్టరీ, దాని తర్వాత కిందకి మన కాళ్ళకి సప్లై చేసే ఫెమరల్ ఆర్టరీ, అన్నీ కూడా ఈ అయోర్టా నుంచి పుట్టుకొస్తాయి. అంటే ఇది మనం వాడుక భాషలో మాట్లాడాలంటే మన ఇంట్లో ఉండే సంపు గొట్టం అంటారు, పెద్దది మెయిన్ పైప్ లైన్ అదే అనమాట. సో దానికి ప్రాబ్లమ్స్ ఎలాగ రావచ్చు? ఒకటి ఇన్యూరిజం, అంటే దానిలో ప్రెషర్స్ బీపీ ఎక్కువ అవటం వల్ల కొన్నిసార్లు ఒక జెనెటికల్ ఇష్యూస్ కానీ, మార్ఫాన్ సిండ్రోమ్ అని ఇలాంటి కొన్ని డిసీజెస్ ఉంటాయి. వాటిల్లో అది ఉబ్బిపోవటం, ఇన్యూరిజం అంటే బుడగలాగా ఉబ్బిపోయి పగిలిపోవటం అనేది జరుగుతుంది. కొంత నేను ఇంకొక రేర్ కేసెస్లో ఒక యంగ్ బాయ్ మన దగ్గర ఒక 22 years సాఫ్ట్వేర్ ఇంజనీర్, 23, ఆయనకి ఏమైందంటే ఈ చిన్న యాక్సిడెంట్ అయ్యి స్టీరింగ్ వచ్చి అక్కడ అది దెబ్బైంది. సో ఆయన నార్మల్గా ఇక్కడ నొప్పి వస్తుంది, అది నొప్పికి పెయిన్, రిబ్కి తగిలింది అది అనుకొని పెయిన్ కిల్లర్స్, బట్ ఆ పెయిన్ తగ్గట్లేదు. ఎప్పుడైతే మనం ఎవాల్యుయేట్ చేసామో ఆ రక్తనాళం వరకు కూడా ఆ దెబ్బ తగిలి అది పగిలిపోయి రెడీ టు రప్చర్ అనమాట. అది కానీ పగిలితే మనిషిలో ఉన్న రక్తం అంతే, అంటే ఒక క్షణంలోనే మొత్తం రక్తం, బాడీలో ఉన్న రక్తం అంతా బయటకు పోయి చనిపోతారు. సో అదే మెయిన్ బ్లడ్ వెజల్ కాబట్టి. సో అలాంటి రప్చర్డ్ కండిషన్లో కూడా మనం ఏం చేస్తామంటే ఆ రక్తనాళం ఏదైతే డ్యామేజ్ అవుతుందో అక్కడ దాన్ని ఒక స్టంట్ గ్రాఫ్ట్ అనేది పెట్టేసి దానికి ఆ గొట్టం లోపల ఇంకో గొట్టం పెడతాం. సో దట్ ఆ స్టంట్ గ్రాఫ్ట్ అనేది ఒక సపోర్ట్ ఇస్తుంది అనమాట. మరి ఈ స్టంట్ గ్రాఫ్ట్ పెట్టినప్పుడు మేజర్ వెజల్స్ కొన్ని క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దానికి గొట్టం పెడుతున్నాం కాబట్టి ఇక్కడ నుంచి వచ్చే బ్రాంచెస్ అన్ని బ్లాక్ అయిపోతాయి. సో అలాగా అవ్వకుండా మనం ఏం చేస్తాము, ఫెనిస్ట్రేషన్స్ అని చేస్తాం, అంటే చిన్న చిన్న హోల్స్ లాంటివి పెడతాం. కొత్తగా టెక్నిక్, కొన్ని కండిషన్స్లో మనం ఆ హోల్, ఆ స్టంట్ గ్రాఫ్ట్ అనేది హోల్స్ చేయాలంటే ఇట్స్ లైక్ కస్టమ్ డిజైన్. నీకున్నట్టు నాకుండదు, నాకున్నట్టు ఇంకోళ్ళకి ఉండదు, ఒక యాంగిల్, ఒక డైరెక్షన్లో ఉంటాయి. సో ఇవి కూడా 2 రకాలు ఉన్నాయి. మనం ఆర్డర్ ఇచ్చి రావాలి. సో ఇవన్నీ యూఎస్కి వెళ్ళి యూఎస్ నుంచి వాళ్ళు మొత్తం మన కొలతలు చూసుకొని ఆర్డర్ ఇచ్చి ఎక్కడెక్కడ ఏ హోల్ ఉంది, ఏ రక్తనాళం ఉందని వచ్చేటప్పుడు ఇట్స్ టైం టేకింగ్ అండ్ వెరీ ఎక్స్పెన్సివ్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే టైం కూడా కన్జ్యూమింగ్. అది వెంటనే వాళ్ళు ఇస్తే ఆ రక్తనాళం అనేది పగిలిపోతుంది, ప్రాబ్లమ్. ఇలాంటి థింగ్స్లో మనం ఏంటంటే హైబ్రిడ్ టెక్నిక్ అనేది యూస్ చేస్తాం. సో ఆ రక్తనాళాన్ని మూయక ముందే మనం ఒక సైడ్ బ్రాంచ్, అంటే మనం మీరు అడిగినట్టు ఒక ఎగ్జాంపుల్కి చెప్పుకోవాలంటే ఈ కెరోటిడ్ నుంచి ఇక్కడికి బైపాస్ చేసుకొని ఇక్కడి నుంచి మనము చేతికి, హ్యాండ్కి వెళ్ళేది నెక్లెస్ బైపాస్ అంటాం. అంటే మనము రక్తనాళము మన మెడలోంచి, ఈ మెడ నుంచి ఈ మెడకి, ఈ రక్తనాళానికి ఒక నెక్లెస్ లాగా ఒక గొట్టం లోపల పెడతాము. అప్పుడు అక్కడి నుంచి మళ్ళీ ఇస్తాము. సో అప్పుడు ఏమవుతుంది, మనం ఈ ఒక్క రక్తనాళం, ఈ బ్లడ్ వెళ్ళేది ఇక్కడ ఒకవైపు వెళ్ళినా, సో ఈ ఫ్లో ఇటు వస్తుంది, ఇటు నుంచి లెఫ్ట్కి వెళ్తుంది. సో ఇక్కడి నుంచి మొత్తం సర్క్యూట్ అంతా కంప్లీట్ అవుతుంది ఫ్లో. సో కాబట్టి మిగతావి ఇప్పుడు డైరెక్ట్ ఆరిజిన్ లేకపోయినా మనం మూసేయచ్చు. సో మనం ఏం చేస్తామంటే సర్జికల్గా ఇక్కడ స్టంట్ గ్రాఫ్ట్ ఇక్కడి నుంచి దాని పక్కన నుంచి గొట్టం వేసుకొని మిగతా వెజల్స్ క్లోజ్ అయిపోయినా ముందుగానే హైబ్రిడ్ టెక్నిక్లో ఇక్కడి నుంచి ఇక్కడ బైపాస్ చేసుకొని అలాగా ఆ రక్తనాళాన్ని మనము ఫ్లో ఆపకుండా చేస్తాం. అదే అట్ ద సేమ్ టైం అది పగలకుండా కూడా మనం ఆ బ్లడ్ వెజల్ని కాపాడుకోవచ్చు. సో దాంతో ఫ్లో మంచిగా అవుతుంది. ఇలాగ అయోర్టిక్ డిసీజెస్లో కూడా ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ థింగ్స్ వి ఆర్ డూయింగ్. సర్జరీ ఎట్ వాట్ ఏజ్ ఆఫ్ ద పేషెంట్ యు హావ్ డన్? How old is he? ఇలాగా వీ హ్యావ్ డన్ ఏ సిరీస్ ఆఫ్, ఒక్కళ్ళో కాదు. So who is the youngest one among them? యంగెస్ట్ అంటే 22 years. ఇతను చెప్పాను కదా, కార్ యాక్సిడెంట్ వల్ల పగిలిపోయిన. జనరల్గా ఈ అయోర్టిక్ డిసీజ్ కొంచెం ఏజ్డ్ పర్సన్స్లో వస్తాయి. బట్ ఇలాంటి ట్రామాటిక్, ఇట్స్ ట్రామా క్రియేటింగ్ ఎన్యూరిజం అండ్ అబౌట్ టు రప్చర్. సో ఇప్పుడు అబ్బాయి వెరీ హ్యాపీ అండ్ ఇప్పటికి ఫాలో అప్ 6 years అనుకుంటా. And recently got married and last month with the wife వచ్చి కలిసారు. ఇంకా అలాంటి ఛాలెంజింగ్ కేసెస్ చాలా. after looking at that patient, ఇలాంటివి అయినప్పుడు వీ ఫీల్ వెరీ సాటిస్ఫైడ్. అంతే, అంటే కొన్ని లైఫ్లో ఒక మెమరీస్ అని అంటాం కదా, ట్రీటింగ్ ఆల్ దీస్ సార్ట్ ఆఫ్ కేసెస్ కూడా విల్ గివ్ యూ సమ్ మెమరీ. అంతే, అంటే
ఆ రోజు చాలా కష్టపడతాము, అసలు ఆ రోజు తిండి తిప్పలు కానీ ఏది ఆలోచన ఉండదు. వెరీ కాంప్లెక్స్ సర్జరీ. చిన్న మిస్టేక్ అయినా కూడా వీ లూజ్ హిజ్ లైఫ్, అక్కడ ఆన్ టేబుల్లోనే చనిపోతారు. సో ఇలాంటి థింగ్స్ చేస్తున్నప్పుడు వి ఫీల్ వెరీ, అంటే ఆ టైంలో పడ్డ స్ట్రెస్ అంతటికి చాలా రిలాక్స్మెంట్. మళ్ళీ ఇప్పుడు చూస్తాము చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఒక డాక్టర్ మనము అయినందుకు. ఇలాంటి కాంప్లెక్స్ సర్జరీస్ చేస్తున్నామంటే నిజంగా గాడ్ యొక్క బ్లెస్సింగ్స్ అని నేను అనుకుంటాను. నిజంగా అంటే వీళ్ళకి మనం ఇలాంటివి చేయగలగడం కూడా మనకి అవకాశం కూడా ఇవ్వాలి. అందరికీ మనకి టెక్నిక్స్ రావాలి అంటే మనకి దీని ఎంతో హార్డ్ వర్క్ ఉంటుంది వెనకమాల. ఎంతో కష్టపడి చదివితేనే ఈ వాస్కులర్ సర్జరీ అనే ఫీల్డ్కి ఎంటర్ అవుతాం. దీనిలో కూడా ఇలాంటి టెక్నిక్స్ అన్నీ కూడా అందరికీ కూడా చేయటం రాదు, అండ్ ఛాన్స్ కూడా రిస్క్ తీసుకుంటాం రావాలి. సో ఆ రిస్క్ తీసుకొని చేసినప్పుడు పేషెంట్స్ వాళ్ళు పెట్టుకున్న నమ్మకం మనం కాపాడుతున్నామనే చెప్పుకోవాలి. అండ్ అది కొంచెం ఇట్స్ వెరీ పర్సనల్గా కూడా వి ఫీల్ ఇలాంటి వాళ్ళు చూడంగానే. ఇంకొక ఆయన విజయవాడ నుంచి వస్తారు, ఆయన యోగా మాస్టర్. ఆయనకి రక్తనాళం మొత్తం పగిలిపోయింది పైనుంచి కింద వరకు. యోగా మాస్టర్, ఆయన యోగా టీచర్. ఆయన సిగరెట్ తాగరు, ఏమీ లేదు, రీజన్ అన్నోన్. సడన్గా మింగుడు పడట్లేదని చూస్తే ఎవాల్యుయేట్ చేస్తే రక్తనాళం రెండింటి కింద చిట్లిపోయి డైసెక్షన్, అయోర్టిక్ డైసెక్షన్. సో హీఈస్ ఆల్సో స్టిల్ ఫాలో అప్ అండర్ 3 years అయిపోయింది ఆయన. ఇలాంటి ఎన్నో కేసెస్, మనం ఛాలెంజింగ్ కేసెస్. కాళ్ళు తీసేయాలి అన్న వాళ్ళకి కాళ్ళు కాపాడితే వాళ్ళు వచ్చేసరి కాలు మీదే అని చెప్పి కాలు చూపించి, ఎవరెవరైతే కాలు తీసేయాలన్నారో వాళ్ళ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఇదిగోండి నా కాలు చూసారు ఇంకా ఉంది అని చెప్పి కలిసిన ఒక పేషెంట్ లక్ష్మి ఎగ్జాంపుల్. ఒక అమ్మాయికి 2 కాళ్ళకి డీవిటీ కాదు ఆర్టీరియల్ థ్రాంబస్ వచ్చి మిస్డయాగ్నోస్ అయ్యి రాజమండ్రిలో 2 కాళ్ళు తీసేయాల్సిన పరిస్థితి. తనకు కూడా ఛాలెంజింగ్గా తీసుకొని 2 కాళ్ళు కాపాడాము. అలాంటి చాలా, నాట్ ఐఎమ్ సేయింగ్ సమ్ ఫ్యూ things, but ఈ cases lo as a vascular surgeon has many fans outside, be it the patients or the doctors or the common people also for the services that you do. So who is your favorite patient and why? That one favorite patient I want to know, who is he or she? ఫేవరెట్ పేషెంట్ అంటే ప్రాపర్గా మనం చెప్పి కాపాడుకుంటారు. చాలామంది పేషెంట్స్లో ఇంత సివియర్గా బ్లాక్స్ అయ్యి వస్తారు, వాళ్ళకి చాలా ఛాలెంజ్ తీసుకొని అన్నీ స్మోక్ చేసి ఇబ్బంది పడితే మనం కాలు తీసేయాలన్న పేషెంట్స్ చాలామంది. యూ కెన్ వాచ్ ఇన్ మై టెస్టిమోనియల్స్ ఆల్సో, వాళ్ళ మాటల్లోనే. అలాంటి వాళ్ళు ఎంతోమంది కాపాడుతాము. నెక్స్ట్ ఏంటంటే ఆ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత దే డోంట్ ఫాలో వాట్ డాక్టర్స్ సేస్. అంటే డాక్టర్ గారు ఇది చెప్పారు కదా, మనం ఇలా ఫాలో అయితే మనకు మంచి కోసమే కదా అని థింక్. ఓకే ఇప్పుడు అయిపోయింది కదా, నాకు నొప్పి తగ్గిపోయింది, కాలు నడుస్తున్నాను, మళ్ళీ సిగరెట్ మొదలు పెడితే ఏమవుతుంది అని చెప్పి దే స్టార్ట్ స్మోకింగ్. సో అలాగా చాలామంది నన్ను ఇబ్బంది పెట్టిన పేషెంట్స్ చాలామంది ఉన్నారు. ఒక లెగ్ అయిన తర్వాత మళ్ళీ 2వ లెగ్కి కూడా మళ్ళీ సిగరెట్ తాగి మళ్ళీ తెచ్చుకొని, ఒక లెగ్ సేవ్ చేయలేని పేషెంట్కి కూడా మళ్ళీ ఒక కాలు, ఒక యంగ్ ఆయన, ఈ కమ్స్ ఫ్రమ్ మహారాష్ట్ర. ఆయన సిగరెట్ ఆపకుండా ఉండడం వల్ల ఆల్రెడీ మన దగ్గరికి వచ్చినప్పటికే డిలేడ్. సో ఆయనకి కాలు కింద వరకు తీయాల్సి వచ్చింది. సో ఆయన ఇంకా అంత ఛాలెంజింగ్ తీసుకొని మనం లైఫ్ రిస్క్ నుంచి కాపాడి యాంప్టేషన్ చేసినప్పటికి కూడా మళ్ళీ 2వ కాలు కూడా మళ్ళీ సిగరెట్ ఇంకా కంటిన్యూ చేసి మళ్ళీ మందులు మానేసి మళ్ళీ ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి పేషెంట్స్ తప్ప నేను ప్రాపర్గా మనం చెప్పింది ఫాలో అయ్యి వాళ్ళు చక్కగా టైమ్లీ ఫాలో అప్కి వచ్చేవాళ్ళు నిజంగా అందరు నా ఫేవరెట్ పేషెంట్సే. అలా చాలామంది ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పిన యోగా టీచర్ గారు టెన్షన్గా ఆయన ప్రాపర్గా ఫాలో అప్ ఏ నెలకా నెల ఉంటారు. ఎందుకంటే ఇంకా ఆయనకి అంత కాంప్లెక్స్ సర్జరీ కదా, ఆయన విజయవాడ నుంచి వస్తారు, డాక్టర్ గారు నేను వచ్చేస్తున్నానని ఫోన్ చేసి చక్కగా వస్తారు. సో ఆయన్ని చూసినప్పుడు వి ఫీల్ ఈయన కూడా నా ఆస్తి అని అనుకుంటాను నేనైతే. అలాగా ఒక సర్జరీ, ఎందుకంటే ఆయనకు బాడీలో ఉన్న రక్తనాళాలన్నీ సపరేట్ బైపాస్ చేసి ఇక్కడ స్టంట్ గ్రాఫ్ట్ వేసి కాపాడినవే. సో ఆయన చూస్తుంటే అది కూడా ఆ పేషెంటే నా ఆస్తి అని నేను అనుకుంటాను. సో అలాంటి పేషెంట్స్ చాలామంది ఉన్నారు. సో ఎవరైతే ప్రాపర్గా ఫాలో అవుతున్నారో అందరూ నా ఫేవరెట్ పేషెంట్, ఒకళ్ళని నేను చెప్పలేను. ఓకే, ఇట్స్ అ డిప్లొమాటిక్ ఆన్సర్. ఓకే. అండ్ వన్ థింగ్ ఐ వాంట్ టు ఆస్క్ యూ, లైక్
all this gives you this satisfaction of this patient and all. So how do you manage your family life with the professional life? So because I have the privilege to take, I just want to అంటే ఇక్కడ హాస్పిటల్లో ఉన్నంతసేపు ఐ థింక్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ కానీ ఛాలెంజెస్ కానీ అన్నీ తీసుకుంటాను. వన్స్ ఐ గో ఇన్ టు ద హోమ్, ఇక్కడ రిస్క్ ఫ్యాక్టర్స్ చాలా వరకు మర్చిపోవడానికి ట్రై చేస్తాను. లైక్ స్పెండింగ్ విత్ ద కిడ్స్ ఆర్ షేరింగ్ థింగ్స్ ఆర్ వాచింగ్ సమ్ మూవీస్ కానీ ఆర్ వాట్ ఎవర్ మర్చిపోవడానికి ట్రై చేస్తాను. బట్ స్టిల్ ఎంత మర్చిపోవాలన్నా కొన్నిసార్లు మనం మర్చిపోలేం. ఎందుకంటే ఇప్పుడు నేను బైపాస్ చేసి నేను ఇంటికి వెళ్ళినా కూడా ఐ హ్యావ్ టు థింక్ ఆ పేషెంట్కి ఏపీడీటీ ఎంత ఉంది, బీపీ ఎలా మెయింటైన్ అవుతుంది. ఐ హ్యావ్ టు వాచ్ దెమ్. ఇట్స్ నాట్ జాబ్ డన్ అంటిల్ హీ గెట్స్ డిశ్చార్జ్. అలాంటి కేసెస్ ఉంటానే ఉంటాయి. So how supporting is your family? Like, what do you think like your kids would be telling like, this is my father, or what do you think like what వాళ్ళు ఇంకా they might చిన్న tell? వాళ్ళే కాబట్టి కొంతవరకు దే డూ అండర్స్టాండ్ ద డాడీ ఈజ్ బిజీ విత్ సమ్ సర్జరీస్ Okay. ఆర్ వాళ్ళు కూడా ఇప్పుడు కూడా అంటుంటారు, డాడీ డూ హ్యావ్ సర్జరీస్ టుడే అని. బీయింగ్ వెరీ స్మాల్ కిడ్స్ ఫ్రమ్ 3 years ఆల్సో దే నో ఓకే ద ఫాదర్ హ్యాస్ ఏ role to play in the hospital and it's a continuous role. He has to take care of all these things and Okay. they do understand. But when I have some time to spend with them, we go for a You give a vacation or some we quality take Now it is quality time okay. with the family. అది కూడా that is most important nowadays. So now their nowadays it requirements, is trending. వాళ్ళ Like, కూడా ఎక్కువ people ఉన్నాయి. have to go on a vacation. They have to take the kids for a vacation so that they'll make them understand how the world outside is, as Yeah. well as you get a quality time to spend. Okay, good. As doctors, you are planning that also. So one question I want to ask, like nowadays the vacations are becoming more famous, like how the YouTube reels are coming out, or whatever YouTube bloggers and all those posts. So people feel like going more onto vacations. So what do you suggest? Like, should they take a train, or is it the flight? Because people don't want to waste time, they want to spend it in the vacation rather than in the traveling. So as a doctor, so what do you suggest? Is it better to go on a train travel, or is it better they go on a flight? If at all they're going on a flight, what precautions they should take? And if at all they are moving in a train or a bus or any own vehicle, what is that you suggest them? ఇట్ డజంట్ డిపెండ్స్. అంటే మనం వెకేషన్ వెళ్తున్నప్పుడు డిపెండ్స్ అపాన్ ద ప్లేస్ వేర్ వీ గో. ఇఫ్ ఇట్ ఈస్ నియర్ బై సమ్ డిస్టెన్స్ పెద్ద లేదంటే యూ కెన్ గో బై యువర్ ఓన్ ఓన్ వెహికల్. సో నెక్స్ట్ అట్లా ఆప్షన్ వెళ్తున్నప్పుడు ఏమైనా ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు ఎవ్రీ 1 hour దే హ్యావ్ టు టేక్ అంతే స్మాల్ బ్రేక్స్ తీసుకోవాలి, హైడ్రేషన్ మెయింటైన్ చేసుకోవాలి, అండ్ యూ హ్యావ్ టు క్యారీ యువర్ వాట్ వీ కాల్ సమ్ మెడికేషన్స్ ఏమన్నా Okay, emergency ఎందుకంటే medications అక్కడ అవన్నీ దొరకకపోవచ్చు, తీసుకెళ్ళాల్సి లైక్ వెన్ యూర్ ట్రావెలింగ్ విత్ ద కిడ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో అక్కడ వాటర్ అనేది కేర్ తీసుకోవాలి. బయట ఫుడ్ వి డోంట్ నో వేర్ వీఆర్ గోయింగ్, సో అట్లీస్ట్ యూ కెన్ క్యారీ సమ్ ప్రాపర్ ఫుడ్ ఇన్ ట్రావెల్లో అనేది తీసుకుంటే సరిపోతుంది. సో అపార్ట్ ఫ్రమ్ దట్ డయాబెటిక్స్ కానీ వీళ్ళల్లో ఉంటే ఆ షుగర్ కంట్రోల్గా ఉండేటట్టు అక్కడ డైట్ కూడా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే వెకేషన్స్లో సో ప్రీ డైట్ వెకేషన్ అనేది డూ యూ సజెస్ట్ ఎనీ బ్లడ్ టెస్ట్ కానీ లేకపోతే ఎనీ రిస్క్ ఫ్యాక్టర్ ఉండడానికి? బికాస్ హియర్ ద టెంపరేచర్ మైట్ బి డిఫరెంట్, దేర్ ద క్లైమాటిక్ కండిషన్స్ మే బి డిఫరెంట్. సో అకార్డింగ్లీ హౌ లైక్ ఇప్పుడు మనం ఉండే ఈ క్లైమేట్కి ఆబ్వియస్లీ వెన్ ఎవర్ వీ వాంట్ టు గో అంటే ఫర్ వెళ్ళే వెకేషన్ వీ గో ఏరియాలో ఫర్ కోల్డర్ క్లైమేట్స్. సో అక్కడ తీసుకోవాల్సిన ప్రికాషన్ ఎస్పెషలీ ఫర్ ద డయాబెటిక్స్. డయాబెటిక్స్లో ఏంటంటే ఇప్పుడు ఈ కోల్డర్ క్లైమేట్స్ వెళ్ళినప్పుడు వ్యాసోస్పాజం అనేది ఉంటుంది. కొంతమందిలో యంగ్ పీపుల్లో కూడా రీనాట్స్ ఫినామినా ఉంటుంది. అంటే ఎప్పుడైతే కోల్డ్ ఎక్స్పోజ్ అవుతారో వాళ్ళ ఫింగర్స్ అన్ని బ్లూయిష్. సిస్టమిక్ స్క్లిరోసిస్ ఉండే పేషెంట్స్ లో జనరల్ గా ఈ ఏరియాస్ లైక్ ద ఫింగర్ టిప్స్ దే బికమ్ నాట్ ఓన్లీ ఎనీ వాస్కులైటిస్ రావచ్చు, రేనాట్స్ ఫినామినాలో కూడా కావచ్చు, ఆర్ ఆల్రెడీ వాస్కులర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళలో దిస్ ఇస్ మోర్ కామన్. సో వీళ్ళందరిలో బ్లూయిష్ డిస్కలరేషన్ ఉండి గ్యాంగ్రీన్ అవ్వడము ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. సో వీళ్ళు దే హ్యావ్ టు బీ లిటిల్ కేర్ఫుల్, ఎందుకంటే కొంచెం వూలెన్ గ్లౌస్ అవి వేసుకుంటాం. డోంట్ ఎక్స్పోజ్ డైరెక్ట్లీ టు ద కోల్డ్ దేర్ ఎక్స్ట్రీమిటీస్, ఇవన్నీ అవాయిడ్ చేసుకోవాలి. ఆల్రెడీ వాళ్ళకి బ్లడ్ సప్లై ఐ మీన్ లైక్
చిన్న బ్లడ్ వెజల్స్ క్లోజ్ అయిపోతాయి Close కాబట్టి, అండ్ బీయింగ్ డిజిట్స్ దే హ్యావ్ ది ఎండ్ ఆర్టరీ సప్లై. సో ఆబ్వియస్లీ వీ వాంట్ టు ప్రొటెక్ట్ దమ్, ద నోస్ కానీ, ఇయర్స్ కానీ, ఫింగర్స్ కానీ. ఓకే, సో ఆఫ్టర్ దిస్ వన్ లాస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ నెఫ్రాలజీ డిపార్ట్మెంట్. సో నెఫ్రాలజీ వాళ్ళు అడిగేది ఏంటంటే, హైపర్ టెన్షన్ ఉండే వాళ్ళల్లోని దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ ద కిడ్నీస్ ఆల్సో గెట్ ఇన్వాల్వ్డ్. మోస్ట్ ఆఫ్ ద ఏమంటారు, hypertension patients, they're more bothered about this heart and the brain. So there is one more organ they have to worry about, that is the end organ, kidney. So what is that related to vascular surgery department? Yeah, most of the people think that reasons for hypertension is genetic, or sometimes they think as diabetes Chronic or stress. chronic stress, only these things. But lot of people miss this fact that the uncontrolled hypertension may be due to underlying renal artery stenosis, which is very what we call main cause for the young people to have uncontrolled hypertension. So with that, the kidneys, not only the blood vessels, but the kidneys also get damaged, and the creatinine becomes on the higher side. It may go up to 3.54, or all these things do happen. So unnoticed hypertension is the main cause for the CKD patients. In CKD patients, the main in young people now, most of the people, young people come for AV fistula, for dialysis. So when we ask them what is the reason for your kidney failure at this young age, there is no reason. Sir, the doctor told we are having uncontrolled BP. That would be the reason. But what is the reason for that? That they are not evaluating. So the main in these uncontrolled. So past, when we used to read in MBBS also, there used to be one primary idiopathic hypertension, and the rest of the 20 causes would be the secondary. Yeah. So those 20 causes nobody will evaluate. Yeah. So that is where they miss it, and this is the complication that they get. Once we land. So for these renal artery stenosis also, we do renal artery stenting. So we put a stent into the renal artery. So when there is flow is increasing to the renal artery and to the kidney, then automatically the BP gets lowered. Controlled. We have 23 years old female. She was diagnosed with renal artery stenosis, bilateral. We did stenting, and the next day onwards her BP got normalized. Next day onwards, it is so acute, so that her BP she was on drugs, 3 to 4 drugs. She was on 3 to 4 antihypertensives. Still her BP is not under control. So we have cases like that. And in the nephrology department, we have lot of these CKD patients who come coming for for AV fistulas. We do AV fistulas, and not only AV fistulas, we do fistuloplasties, and we open the main blood vessel which is blocking this fistula, so that we can salvage the fistula. Not only salvaging the fistula, suddenly they have severe swelling in their face, and they have entire swelling of their half of the body due to the blocked blood vessel vein. So when we open these blood vessels with a balloon, so immediately their face swelling and everything will be you can't even recognize the patient the next we day. Can't even recognize. We take a pic before and after. So it is so common that we can't recognize them after. So we do all these fistuloplasties, central vein angioplasties to open CKD related problems. Okay. And we do So AV grafts another doubt also. I have it personally. See, this AV malformation or AV fistula, both of them are similar one only. No? It is just the mixing up of the artery and the vein. So artery pani artery cheskovali, vein pani vein cheskovali. But here you are mixing them together. So the main complication when we used to study was, whenever there is a AV malformation, there will be gigantism of the whichever blood supply it is supplying, whichever organ it is supplying. Like when it is in the hand, it can be gigantism of the hand or the finger or whatever it may be. So when you're forming this AV fistula, so are there complications like this, that there can be some gigantism of the place where you have done it? Mostly this is a artificially created fistula, mainly created for dialysis purpose. So
For in these sort of cases, there will be also some aneurysms of the cephalic vein. So sometimes we find the vein is so dilated. So dilated and it's like Then we evaluate for the central vein stenosis, whether it's the central vein which is causing the obstruction upwards and which is causing the back pressure, which is creating the gigantism in the vein. And we do evaluate all these things for these sort of cases. And if there is any blockage, then we do open with a small angioplasty, okay. and immediately this goes off. In some conditions, the aneurysm is pseudoaneurysms will be also formed due to recurrent punctures right in the same vein. Okay. So in those cases, we do some salvage techniques like doing a grafting to those, and we do save all these fistulas for their dialysis usage. Okay. And one more question I have. When we were practicing Jangareddy Gudam, so that time I had my personal assistant whose father had this what we call renal artery stenosis, but he presented regularly with epistaxis. So is there any relationship between this renal artery stenosis along with this epistaxis, the bleeding from the nose? Yeah, Is it whenever because your of the BP hypertension or is it due somewhere? to the hypertension? When you have this hypertension with the renal artery stenosis, due to this high pressure, there will be recurrent epistaxis. Recurrent epistaxis. That is also there. So thank you so much, sir, for the detailed information and all. Now I'll ask you some rapid fire questions for a quick, whatever comes into your mind, just tell it, okay? Most common health mistake. Neglecting your diseases and not taking care of your blood vessels. Most underrated exercise. Walking. Walking or gym. Walking. Stairs or elevator. Up to a level, stairs are good. Coffee or tea. Green tea. Most ignored symptom. Itching, discoloration of your leg. Most overrated health trend. Over drinking of water. Over drinking of water, okay. One test everyone above 40 should do. Blood evaluation. Evaluate your diabetes. Any risk factor is there to evaluate. And then if you're a diabetic, then ABA, TBA, all these things. Varicose vein screening also can be done. Okay. If you are into FCI, which one food that you want to ban from India? Excessive sugars. So one health habit you would force everyone to adopt. Drink adequate water. So as a vascular surgeon, varicose veins, is it cosmetic or medical? Obviously medical. Compression stockings, love or hate? It's neutral. Okay. Surgery or clinic? It's both. Emergency case or a planned surgery? Obviously planned surgery. Most difficult patient, Google patient or non-compliant patient? Both. That difficult. Okay. One symptom you should never ignore. Any sudden pain in your leg or of course any difficulty in walking also, which is called claudication. One thing people get completely wrong about circulation or vascular surgery. They think always it's a vascular surgery is a major procedure. Sometimes it can be done with minimal things also. So, being a doctor, your perspective on life. Okay. Saving a limb or saving life? Or saving time? Saving a life is more than a limb, than time. Time. Health or wealth? Obviously health. Discipline or motivation? I think motivation with discipline is very important. So, the motivation to go to the surgery and the discipline to go on time. Yeah. Good. Luck or hard work? Hard work. Faith or fear? Faith. Okay. One quality every doctor should have? Obviously hard work and improving with the newer trends. Okay. Newer techniques, what we call in their field, because medicine is an always Rather than advancing trend, field. it is the technique. Technique. One quality every patient you feel like should have? Just they have to take care of their medications and be follow up properly with their doctors. Okay. To be on timely follow-ups and timely medication? Yeah. Okay. So, if you could leave my audience with just 3 words of a healthy life, what would they be? Just 3 words. Decrease excessive sugars. Just walk for around 15 to 30 minutes. And third thing is save limb and save life.
so that it saves your family. So you need to take care of your limbs and all the health issues pertaining to the every organ in your body. Okay. Thank you, Dr. Sanjeev, for being with me for my first very podcast. So this was very privileged spending time with you. I know you are a busy surgeon, but I'm very privileged for what you have given time with me. So thank you, Dr. Sanjeev, for spending your valuable time with us. So if you like the content, please do like, share and subscribe to my channel. And if you want any other health issues that you want to know about, please comment below so that we'll go with the next procedures. This is Dr. Shilpa signing off. Thank you.